అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది స్పెషల్లీ ఐపీఎల్ సీజన్ కూడా వస్తుంది, మ్యాచ్ నడుస్తూ ఉంటుంది, పక్కనే శీతల పానీయాలు సేవిస్తూ ఉంటారు. లివర్ డ్యామేజ్ కరెంగే అంటారు. లివర్ డ్యామేజ్ ఏంట్రా అంటే ఒక రోజు ఇంకా అసలు వారంలో తాగేది ఒక రోజు తాగేస్తారు. దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బింజ్ డ్రింకింగ్ వల్ల ఈ ప్యాంక్రియాస్కి అక్యూట్గా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఎంత సివియర్ ఉంటుందంటే నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ అని అందులో ఒక కేటగిరీ. ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. అంటే నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ కనుక వస్తే ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఈజ్ ఓన్లీ 40%, 60% మే డై. ఇప్పుడు యంగ్ పేషెంట్స్ లో చూస్తున్నారు అన్నారు కదా, ఎంత యంగ్ పేషెంట్ లో చూస్తున్నారు? ఐ కెన్ సే 20 to 30. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్లీ 20s లో కూడా. ఎగ్జాక్ట్లీ. మీరు ఈ మధ్య కాలంలో ఒకవేళ చూస్తే పార్లమెంట్లో దే అనౌన్స్డ్ వన్ థింగ్. హైదరాబాద్లో 85% ఆఫ్ టెకీస్ హ్యావ్ ఫ్యాటీ లివర్. చాలా మంది యంగ్స్టర్స్లో మనం చూస్తాం జరుగుతుంది. రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకుంటేనే వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ 15 days ఈజ్ ఓకే అనే ఫీలింగ్లో ఉండాలి. సంథింగ్ కాల్డ్ బింజ్ డ్రింక్. బింజ్ డ్రింకింగ్ అంటే అట్లీస్ట్ 4 to 5 డ్రింక్స్ ఇన్ వన్ సిట్టింగ్. 4 to 5 డ్రింక్స్ కన్నా ఎక్కువ కనుక ఒక సిట్టింగ్లో జరిగితే ఇట్ కాజెస్ సివియర్ డ్యామేజ్ టు యువర్ లివర్. వన్ థింగ్ విచ్ ఈస్ హెల్దీ ఫర్ యువర్ గట్ అండ్ లివర్ ఐ కెన్ సే ఈజ్ కాఫీ. ఇస్ ఇట్? యా, ఓకే. coffee. Maybe you can have 1 cup of coffee every day. It is good for your liver health and it helps in regenerating. మీ లివర్కి బూస్ట్ ఇస్తుంది రీజనరేషన్కి. వెల్కమ్ టు డాక్టర్ గారు. దిస్ ఇస్ కాల్డ్ కౌశిక్ అండ్ కో. కౌశిక్ నేను కో మా టీము, అలాగే రకరకాల కోలు ఉంటాయి. కాన్వర్జేషన్లో పార్ట్ ఆఫ్ కోజ్ అనమాట. కాన్వర్జేషన్లో కో, అలా కాఫీలు కో. ఇవాళ కాఫీ మీకు ఇవ్వలేను కానీ నెక్స్ట్ టైం కాఫీ గ్యారంటీకి ఇస్తాను మీకు నేను. అయితే మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అలాగే మీరు లివర్ డిసీజ్ స్పెషలిస్ట్ కూడా. మీరు స్పెసిఫిక్గా లివర్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది స్పెషల్లీ ఐపీఎల్ సీజన్ కూడా వస్తుంది, మ్యాచ్ నడుస్తూ ఉంటుంది, పక్కనే శీతల పానీయాలు సేవిస్తూ ఉంటారు. లివర్ డ్యామేజ్ కరెంగే అంటారు. లివర్ డ్యామేజ్ ఏంట్రా అంటే ఒక రోజు ఇంకా అసలు వారంలో తాగేది ఒక రోజు తాగేస్తారు. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఐ థింక్ నీడ్స్ టు బి అడ్రస్. బికాజ్ ఒక విషయం నమ్ముతానండి నేను, కొంచెం భయం కలిగితే కొంచెం మారుతామేమో. తెలియదు, ఏం కాదులే అనుకుంటూ ఉంటే నచ్చిందల్లా చేసుకుంటూనే పోతాం. ఆ భయం చాలా ఇంపార్టెంట్ ఎమోషన్, నా ఫీలింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం భయం కలిగించండి కాస్త నాకు. యాక్చువల్లీ స్పీకింగ్ ఏంటంటే దిస్ ట్రెండ్ చాలామంది యంగ్స్టర్స్లో మనం చూస్తాం జరుగుతుంది. రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకుంటేనే లివర్కి డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మనం తీసుకోవచ్చు, వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ 15 days ఈజ్ ఓకే అనే ఫీలింగ్లో ఉండాలి. బట్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బింజ్ డ్రింకింగ్. బింజ్ డ్రింకింగ్ అంటే అట్లీస్ట్ 4 to 5 డ్రింక్స్ ఇన్ వన్ సిట్టింగ్. అంటే ఒక ఈవినింగ్లో మోర్ దాన్ 4 to 5 డ్రింక్స్ తీసుకుంటే దీన్ని బింజ్ డ్రింకింగ్ అంటాం. దిస్ బింజ్ డ్రింకింగ్ ఇది రీసెంట్ ట్రెండ్ చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. పీపుల్ హూ టేక్ బియర్ ఆర్ విస్కీ ఆర్ ఎనీథింగ్ 4 to 5 డ్రింక్స్ కన్నా ఎక్కువ కనుక ఒక సిట్టింగ్లో జరిగితే ఇట్ కాజెస్ సివియర్ డ్యామేజ్ టు యువర్ లివర్. అంటే రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో వన్స్ ఇన్ 15 days ఇలా తీసుకున్నా కానీ జరుగుతుంది. నెంబర్ 1. అదర్ దాన్ దిస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అక్యూట్ సివియర్ ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాస్ అని ఒక ఆర్గన్ ఎగ్జాక్ట్గా మన స్టమక్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇట్స్ ఎ వైటల్ ఆర్గన్. ఈ బింజ్ డ్రింకింగ్ వల్ల ఈ ప్యాంక్రియాస్కి అక్యూట్గా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఎంత సివియర్ ఉంటుందంటే నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ అని అందులో ఒక కేటగిరీ. ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. అంటే నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ కనుక వస్తే ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఈజ్ ఓన్లీ 40%, 60% మే డై. దీస్ ఆర్ ఆల్ సీన్ ఇన్ యంగ్ పీపుల్. ఈ పోస్ట్ బింజ్ డ్రింకింగ్లో మనం చూస్తాం జరుగుతుంది. సో దీస్ ఆర్ డేంజర్స్, ఇమ్మీడియట్ డేంజర్స్ లివర్కి కానీ ప్యాంక్రియాస్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో చూస్తున్నారు అన్నారు కదా, ఎంత యంగ్ పేషెంట్లో చూస్తున్నారు? బికాజ్ ఐ థింక్ ఐ కెన్ సే 20 to 30. ఓ మై గాడ్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్లీ 20s లో కూడా. ఎగ్జాక్ట్లీ. యూజువల్గా అనేది ఏంటంటే చిన్నతనంలో పర్లేదు, బాడీ రికవర్ అవుతుంది ఫాస్ట్గా, బికాస్ దట్స్ హౌ ద బయాలజీ ఇస్ బిల్ట్, రైట్? యూ కెన్ రికవర్ ఫాస్టర్. హ్యాంగ్ ఓవర్ కూడా తక్కువ ఉంటుంది, కొంచెం పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది. బట్ మీరు అన్నదో 20 నుంచి 35 సంవత్సరాల లోపల వాళ్ళకు కూడా మనం ఇలాంటి సివియర్ ఇష్యూస్ చూస్తాం జరుగుతుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, వెన్ 100 people తీసుకుంటే అందులో 20 to 30 people మే నాట్ టాలరేట్ ఆల్కహాల్ అట్ ఆల్. కరెక్ట్. సో యూ క్యాన్ జనరలైజ్ ఎవ్రీథింగ్. అందరూ యంగ్ పీపుల్కి ఇలాగే ఉంటుందని కూడా జనరలైజ్ చేయలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద జీన్స్. సో జీన్స్ బట్టి కొంతమందికి వెరీ లో క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ కానీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కానీ వచ్చే అవకాశం ఉంది.
సో, కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఇయన్నీ తొందరగా డిసీజ్‌ని బయటికి తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. అండ్ వి రియల్లీ డోంట్ నో ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది. ప్రతి ఒక్కళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటా కూర్చోలేం. కరెక్ట్. సో, వెన్ యూ నో దిస్ ఈస్ ప్రెసిపిటేటింగ్ ఆర్ దిస్ ఈస్ కాజింగ్ సివియర్ ప్రాబ్లమ్, ట్రై అండ్ అవాయిడ్ ఇట్. కొంతమంది అంటారు కదా, ఎంత తాగినా ఎక్కదు నాకు అని. వీళ్ళు ఏంటది? సీ దట్స్ అగైన్ మెటబాలిజం. మళ్ళీ నేను ఇందాక చెప్పిన జెనెటిక్ ఇది ఉంటుంది. సో, దేర్ ఆర్ గుడ్ జీన్స్ అండ్ బ్యాడ్ జీన్స్ హూ టేక్స్ ఆల్కహాల్. సో, కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తానికి ఏమంటారంటే, మాకు తెలిసిన ఆయన మా అంకుల్ ఊర్లో 60 ఇయర్స్ నుంచి తాగుతున్నారు. ఆయనకేం ఆయనకేం కాలేదు. కాలేదు. సో, దే ఆర్ ఆల్ ఎక్సెప్షన్స్. కానీ ఎక్సెప్షన్స్‌ని మనం ఎగ్జాంపుల్స్‌గా తీసుకోకూడదు. దిస్ కరెక్ట్. ఈజ్ మై సజెషన్ నెంబర్ 1. అండ్ అగైన్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. నాకెంత ఎక్కినా తాగినా ఎక్కట్లేదు అని చెప్పేవాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అవును. వీళ్ళకి ఆల్కహాల్ ర్యాపిడ్‌గా మెటబలైజ్ అయిపోతా ఉంటుంది. అది కూడా మన జీన్స్‌లో ఒక ఇది వల్ల మెటబలైజ్ అయిపోతుంది. అండ్ దే విల్ బి ఎక్స్‌క్రీటింగ్ ఆల్కహాల్ దాన్ అబ్జార్బింగ్ ఇంటూ ద బ్లడ్ బ్లడ్ స్ట్రీమ్. స్ట్రీమ్. ఇలాగా మల్టిపుల్ రీజన్స్ డిఫరెంట్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. సో, యూ కాంట్ జనరలైజ్ దోస్ థింగ్స్. వాళ్ళు కూడా అంటే ఎంత తాగినా ఎక్కదు అనుకునే వాళ్ళు కూడా డేంజర్‌లో ఉంటారా మరి ఇంత తాగినప్పుడు? ఆళ్ళు ఎక్కువ డేంజర్‌లో ఉంటారని నా ఉద్దేశం. ఎందుకంటే అది మైండ్‌కి లేకపోతే బాడీకి పర్సెప్షన్ లేదు. బట్ ఇట్ గోస్ త్రూ యువర్ లివర్ లివర్. అండ్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ యువర్ లివర్. ఎవ్రీ డే వెన్ యూ ఆర్ టేకింగ్ అది ఎక్కట్లేదు కాబట్టి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ డేంజర్ ఉంటుంది. సో, నాకు ఎక్కట్లేదు అని చెప్పే వాళ్ళకి లివర్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. అదే సరదాగా ఏదైతే లివర్ డ్యామేజ్ చేసే సెషన్ పెట్టుకుంటున్నాం అంటున్నారో, తెలియకుండా నిజంగానే డ్యామేజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, కొంచెం అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చదవకపోయినా, డాక్టర్లు కాకపోయినా కూడా మాకు నార్మల్‌గా మాకు అర్థం కావాలంటే అసలు ఏం జరుగుతుంది సార్? నేను ఆమె టీటోటలర్. నాకు అలవాట్లేదు. బట్ ఎవరైనా తాగితే అసలు ప్రాసెస్ ఏంటి? లివర్ ఎంత స్ట్రెస్‌కి గురవుతుంది? యాహ్! ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అసలు లివర్ యొక్క దీని గురించి చెప్పుకుంటే ఇట్ హాస్ ఎ వెరీ గుడ్ కెపాసిటీ ఆఫ్ రీజనరేషన్. కరెక్ట్. ఎవ్రీ డే మనం ఆహారంలో కానీ, లేకపోతే కొన్ని కెమికల్స్ ఐ మీన్ మెడికేషన్స్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, ఇలాంటి ఏ కెమికల్స్ అయినా దే ఫస్ట్ గో త్రూ యువర్ ఇంటెస్టైన్‌లో అబ్జార్బ్ అయ్యి, ఆ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ సప్లై డైరెక్ట్‌గా లివర్‌కెళ్ళి లివర్‌లోకి ఎళ్తుంది. లివర్ మెజారిటీ ఆఫ్ ద టైము ఈ టాక్సిన్స్‌ని డీటాక్సిఫై చేస్తుంది. మన బాడీలో మేజర్ ఫంక్షన్ అది. డీటాక్సిఫై చేసినప్పుడు ఎంతో కొంత లివర్‌కి లైట్‌గా డ్యామేజ్ జరుగుతుంది ఆ టాక్సిన్స్ వల్ల. బట్ స్టిల్ ఇట్ డీటాక్సిఫైస్ అండ్ ఎక్స్‌క్రీట్స్ ఇట్. ఈ డీటాక్సిఫై చేసినప్పుడు లైట్‌గా దానికి కొంచెం డ్యామేజ్ ఉంటుంది. అండ్ లివర్ హ్యాస్ ఎ కెపాసిటీ టు రీజనరేట్. రైట్. చిన్న డ్యామేజు షార్ట్ టర్మ్ వెంటనే రీజనరేట్ అయిపోతుంది. మళ్ళీ నార్మల్ కెపాసిటీకి వచ్చేస్తుంది. కానీ ప్రతిరోజు గనక ఇలాంటిది జరుగుతా ఉంటే, లేకపోతే డోసెస్ ఆఫ్ ఈ డ్యామేజ్ టాక్సిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు డ్యామేజ్ రివర్స్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతా ఉంటుంది. తగ్గిపోతుంది. రోజు రోజుకి తగ్గిపోతా ఉంటుంది. రోజు రోజుకి తగ్గిపోతే ప్రతిరోజు వాపు డ్యామేజ్ నుంచి మళ్ళీ రివర్సల్. ఒక దెబ్బ ఒకటే చోట మళ్ళీ మళ్ళీ తగులుతుంటే స్కార్ ఫామ్ అవుతుంది స్కిన్‌లో కూడా. కరెక్ట్. సేమ్ లివర్‌లో కూడా స్కార్ ఫామ్ అవుతుంది. సో, నార్మల్‌గా సాఫ్ట్‌గా స్పాంజ్ లాగా ఉండే లివరు స్లోగా హార్డ్‌గా అవుతూ మొదలుపెడుతుంది. ఇనీషియల్ స్టేజ్‌లో దీన్ని ఫైబ్రోసిస్ అంటాం. ఇంకా ఆ డ్యామేజ్ వాటెవర్ టాక్సిన్ మళ్ళీ తగులుతా ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంకా రాయిలాగా అయిపోయి దీన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ ఆర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలుసు కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్కహాల్. ఇలాగా దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో కొంతమందికి జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి. వీళ్ళు తినే ఆహారంలో కాపర్ ఉంటే ఆ కాపర్‌ని తీసుకెళ్ళి లివర్ మీద డిపాజిట్ చేస్తా ఉంటారు. ఈ కాపర్ వల్ల కూడా ప్రాబ్లమ్ జరుగుతుంది. దాన్ని విల్సన్స్ డిసీజ్ అంటాం. ఇట్స్ ఎ జెనెటిక్ ప్రాబ్లమ్. సో, ఇలాగ మల్టిపుల్ రీజన్స్ వల్ల లివర్‌కి డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే టాక్సిన్ రెగ్యులర్‌గా అధిక మోతాదులో ఎళ్తాందో లివర్ దాని రీజనరేషన్ కెపాసిటీని నెమ్మదిగా కోల్పోతుంది. ఈ సృష్టించినవాడు ఎందుకు సార్ ఇట్లా క్రియేట్ చేశారు లివర్‌ని? అది మాత్రమే రీజనరేట్ చేసుకుంటూ ఉంటుంది. ది అదర్ ఎగ్జాక్ట్‌లీ. ఆర్గన్స్ ఆర్ నాట్ లైక్ థట్. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. నాట్ ఎనీ అదర్ ఆర్గన్ హా. ఎక్సెప్ట్ లివర్. అది మాత్రమే. అది అదృష్టం అనుకోవాలి. అండ్ బికాజ్ ఇట్ హ్యాస్ టు అండర్‌గో ఆర్ గో త్రూ లాట్ ఆఫ్ టాక్సిన్స్, ఇట్ రైట్. ఈస్ బిల్ట్ లైక్ దట్. ఇట్ ఇస్ బిల్డ్ లైక్ దట్. దాన్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం స్టార్ట్ చేసిన ముందు ఒక మాట అన్నారు. చాలా మంది ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళే లివర్ ఇష్యూస్ వస్తాయి అనుకుంటారు. అలా కాదు. ఆల్కహాల్ కన్జంప్షన్ లేకపోయినా కూడా లివర్ ఇష్యూస్ వస్తాయని. ఇది అగైన్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ వల్ల, లేకపోతే మన ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, దేని వల్ల అంటారు అది? యాహ్! ఇందాక నేను మాట్లాడింది ఒకటి విల్సన్స్ డిసీజ్ అని కాపర్ డిపాజిషన్ ఎక్కువగా ఉండే అది జెనెటిక్ ప్రాబ్లము. ఇలా కొన్ని రేర్‌గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఈవెన్ యంగ్‌స్టర్స్ చిన్న పిల్లల్లో మరి బేబీస్‌లో కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. బట్ మోర్ దాన్ దట్ మనం మేజర్‌గా అడల్ట్స్‌లో
లివర్ అంటే ఓన్లీ ఆల్కహాల్ తాగే వాళ్ళకొస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరికీ రాదు అనేది చాలా ఎక్కువ మందికి అభిప్రాయం ఉంటుంది. కరెక్ట్. బట్ నిజం మాట్లాడుకుంటే లివర్ డిసీజ్‌లో నేను చూసే లివర్ డిసీజ్‌లో 50% డెఫినిట్‌గా క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉంటారు. బట్ అదర్ దాన్ దిస్ చాలా ఎక్కువగా మనం చూసేది ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆహ్, మనం తినే ఆహారంలో అధికంగా కొవ్వు శాతం ఉండటం, షుగర్సు, స్వీట్సు, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల హ్మ్. లివర్ మీద ఫ్యాట్ ఎక్సెస్‌గా డిపాజిట్ అవుతా ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఫ్యాటే ఆ లివర్ సెల్స్‌ని డ్యామేజ్ చేస్తా ఉంటుంది. ఓకే. ఇందాక నేను చెప్పిన టాక్సిన్ ఇప్పుడు ఫ్యాట్. అది ఇందాక ఆల్కహాల్ అయితే అది ఇప్పుడు ఫ్యాట్ అది. ఆ హ్మ్. ఫ్యాటే రెగ్యులర్‌గా డిపాజిట్ అయ్యి లివర్‌ని డ్యామేజ్ చేస్తా ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా సిరోసిస్ ఆఫ్ లివర్‌కి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. చాలా కామన్‌గా ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా పెరిగిపోతా ఉంది. మీరు ఈ మధ్య కాలంలో ఒకవేళ చూస్తే పార్లమెంట్‌లో దే అనౌన్స్డ్ వన్ థింగ్. హైదరాబాద్‌లో 85% ఆఫ్ టెక్కీస్ హ్మ్. హావ్ ఫ్యాటీ లివర్ అని. ఓకే. దిస్ ఈస్ ఎ స్టడీ విచ్ వాస్ డన్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో 85% హావ్ ఫ్యాటీ లివర్. మనం ఈ 85% నంబర్ తీసుకుంటే ఇట్స్ వెరీ డేంజరస్ నంబర్. ఎందుకంటే ఔట్ ఆఫ్ దిస్ 85% ఈళ్ళు 100% అని మనం అనుకుంటే ఇందులో 20% అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే మే ప్రోగ్రెస్ టు సిరోసిస్ ఆఫ్ లివర్. ఇఫ్ హ్మ్. ఇఫ్ నాట్ చెక్డ్ ప్రాపర్‌లీ. అంటే రైట్. ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డైటరీ హ్యాబిట్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. హ్మ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ డౌన్ చేద్దాం సార్ కాస్త. డైటరీ హ్యాబిట్స్ అన్నారు. దీంట్లో ఫ్యాట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అగ్రెసివ్‌గా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఫ్యాట్స్ అగైన్ బాడీకి అవసరం కూడా అంటుంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. హ్మ్. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్స్. మనం షుగర్స్ తీసుకున్నయి బాడీ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఫ్యాట్ అండ్ ట్రైస్ టు స్టోర్. రైట్. అయి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేయి ఎళ్లి లివర్ మీదకే వెళ్తా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఈ మధ్య కాలంలో చేంజ్ అయిపోయింది. మన నేటివ్ హ్యాబిట్స్, నేటివ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయినియి. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఈటింగ్ ఔట్‌సైడ్. హ్మ్. ద టైప్ ఆఫ్ ఆయిల్ దే యూజ్ ఈజ్ సూపర్ సాచురేటెడ్. అంటే వాడిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ మరిగించిందే వాడతారు. మళ్ళీ మళ్ళీ మరిగించడం. మళ్ళీ మళ్ళీ హ్మ్. వాడతారు. ఇలాంటి ఆయిల్స్ ఈజీగా మనం అబ్సార్బ్ చేసుకోగానే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ మళ్ళీ అగైన్ లివర్ మీదకి. ఏదైతే గనక ఈజీగా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అవుతుందో ఇయన్నీ లివర్ మీదకెళ్ళిపోతా ఉంటున్నాయి. సో, ఈ చేంజ్ అనేది ఈ లాస్ట్ 10-15 ఇయర్స్‌లో చాలా ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి వి ఆర్ సీయింగ్ మోర్ ఈ డైటరీ హ్యాబిట్సే రీజన్ అని ఎందుకు చెప్తున్నాను. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ షుగరీ డ్రింక్స్. హ్మ్. ఎనీ కూల్ డ్రింక్స్ మీరు తీసుకోండి. ఎక్సెస్ షుగర్స్ బేకరీ ఐటెమ్స్ గానీ, ఎక్సెస్ షుగర్స్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్సెస్ షుగర్స్ ఉండటం వల్ల వి ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఫ్యాటీ లివర్స్. షుగరీ డ్రింక్స్ అన్నారు కదా మీరిప్పుడు. సోడాస్ ఉన్నాయి. ఇక వితౌట్ టేకింగ్ నేమ్స్ డైట్ వెర్షన్ ఆఫ్ సోడాస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్‌నెస్ అంటున్నారు. అది మంచిదా? మంచిది కాదా? ఐ మీన్ అవాయిడ్ చేస్తే బెటరా? డాక్టర్స్ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ స్పీకింగ్ ఏ టైప్ ఆఫ్ డ్రింక్స్ అయినా సరే అవాయిడ్ చేస్తాం మంచిది. హ్మ్. డెఫినెట్‌గా. అండ్ కంపారిజన్ వెన్ యూ కంపేర్ నార్మల్ అండ్ లో షుగర్స్ హ్మ్. దిస్ ఈజ్ లిటిల్ బెటర్. కొంచెం బెటర్. గుడిలో మల్లేదంటారు. ఎగ్జాక్ట్‌లీ. అంతకుమించి ఇంకేం లేదు. కుదిరితే 2 అవాయిడ్ చేయడం బెటరు. డెఫినెట్‌లీ. సో, షుగరీ డ్రింక్స్ బయట తింటున్నప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలని అర్థమవుతోంది. డెఫినెట్‌గా. సరే బయట తినాల్సొస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటంటే ఇద్దరు ఇంట్లో హస్బెండ్, వైఫ్ ఇద్దరు పని చేస్తున్నారు. సో, వెనక్కొచ్చి వంట చేసుకునే అవకాశం కొంచెం తక్కువ. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. బయట నుంచి తినాలి. ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేయాలి పోనీ? సరే ఇది నెసెసరీ ఈవిల్ అయిపోయింది. ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేయాలి మరి? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. నెసెసరీ ఈవిల్ అంటున్నారు మళ్ళీ. ఐడియల్లీ మనం తినే ఆహారము ఆబ్వియస్‌గా మనం పీల్చే గాలి హ్మ్. ఇయన్నీ మన లాంగ్ టర్మ్ హెల్త్‌ని డిటర్మిన్ కరెక్ట్. చేస్తున్నాయి. సో, ఇది ఇట్స్ ఓకే. ఏం కాదులే అనే ఉద్దేశ్యం ఎవరికీ ఉండకూడదనేది నా ఒపీనియన్. హ్మ్. సో, ఇఫ్ ఎట్ ఆల్ ఓకే. కమింగ్ టు యువర్ క్వెషన్. ఇఫ్ ఎట్ ఆల్ తినాలి అంటే ఐ వుడ్ సజెస్ట్ డెఫినిట్‌గా ఇట్ షుడ్ బి సాలడ్స్. మంచి లీన్ ప్రోటీన్. ఎగ్స్ ఉన్నాయండి. ఎనీబడీ కెన్ టేక్ ఎగ్. బాయిల్డ్ ఎగ్ తింటే ప్రాబ్లమే లేదు ఎవరికీ కూడా. ఎనీబడీ కెన్ టేక్ ఆ! ఎగ్. సాలడ్స్ వెరీ వెరీ ఈజీ. ప్రిపేరింగ్ ఎ సాలడ్ ఆర్ కట్ ఫ్రూట్స్. హ్మ్. ఫ్రెష్ ఫ్రూట్స్ నాట్ జ్యూసెస్. ప్లీజ్ డోంట్ టేక్ జ్యూసెస్. హ్మ్. ఫ్రెష్ కట్ ఫ్రూట్స్ దే ఆర్ డెఫినెట్‌లీ గుడ్. లీన్ ప్రోటీన్ అంటున్నా నేను. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఎగ్, పన్నీర్, ఐ కెన్ సే ఫిష్ హ్మ్. అండ్ చికెన్. హ్మ్. దే ఆర్ ఆల్ వెరీ గుడ్. ఇది ఈ మధ్య కాలంలో ఏంటి అంటే యూ హ్యావ్ కట్ ఫ్రూట్స్ అలాగే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ రెడీమేడ్‌గా ఉంది. కరెక్ట్. ఫ్రెష్‌గా ఉండేవి కరెక్ట్. చూసుకుంటాం. ఈవెన్ మీట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మేబీ యూ కెన్ కుక్ ఎట్ హోమ్ హ్మ్. విత్ లిటిల్ ఆయిల్. ఇది నా సజెషను. అండ్ వన్ మోర్ థింగ్. ఇంట్లో తింటున్నామంటే ఇప్పుడు ఈ మధ్య ఎలా చూస్తున్నామంటే 2 థింగ్స్.
ఒకటి స్విగ్గీ ఆర్డర్ చేసుకొని ఇంట్లో తింటాము. అండ్ రెండోది ఏంటి అంటే ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఈవెన్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఫ్రోజన్ ఫుడ్స్ ఆర్ మేడ్ దాని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడో ఒకసారి వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అవైలబిలిటీ ఆఫ్ ఫ్రెష్ అప్పుడు మాత్రమే యూ హ్యావ్ టు టేక్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ థింగ్ దట్ అగైన్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ లివర్. మళ్ళీ ఈ వాట్ ఎవర్ ఇంగ్రీడియంట్స్ వీ యూస్ టు స్టోర్ ఆల్ దీస్ ఫుడ్స్ దే ఆర్ నాట్ గుడ్, దే ఆర్ అగైన్ టాక్సిన్స్. సో ఇట్స్ నాట్ సజెస్టెడ్. సో ఆల్వేస్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. ఎక్కువ రోజులు స్టోర్ చేసిన ఫుడ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ప్రిఫరబుల్. అంటే పాతకాలంలో ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు అందుకనేగా ప్రతి పూట వండుకునేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. చద్దన్నం ఒకటి మంచిదనేవాళ్ళు ఫర్మెంటెడ్ ప్రాసెస్ ఇప్పటికి కాబట్టి. కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన నేటివిటీ, నేటివ్ ఫుడ్ వెనక్కి వెళ్తే హ్మ్. లాట్ ఆఫ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మనకు ఉన్నాయి. సో ఆటిల్కి వెళ్ళగలిగితే వీఆర్ డెఫినెట్లీ మన గట్ హెల్త్ కానీ లివర్ హెల్త్ కానీ డెఫినెట్గా చాలా బాగుంటుంది. రైట్. లివర్ హెల్త్ కాపాడుకోవడం ఎలా? సరే మీరు ఈ ఆల్కహాల్ వల్ల అవ్వచ్చు, డైటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు అని చెప్పారు. ఏవి అవాయిడ్ చేస్తే బాగుంది. కానీ హౌ డు యూ ఉన్న హెల్త్‌ని ఎలా కాపాడుకోవడం లివర్‌ది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్స్ అగైన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్. అంటే మనం రోజు తీసుకునే ఆహారము, మనం తినే వాట్ ఎవర్ లిక్విడ్స్, దీన్నే మనం లివర్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ హెల్దీ ఫుడ్ అంటే నేను మాట్లాడినట్టు ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, లీన్ మీటు, అవసరమైనంత కార్బోహైడ్రేట్, డెఫినెట్గా కార్బోహైడ్రేట్ కూడా అవసరం మనకి. అవసరమైనంత కార్బోహైడ్రేటు ఇలాగ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే లివర్ డెఫినెట్గా హెల్దీగా ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్ ఇది అదర్ దాన్ దిస్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ అంటే లీస్ట్లో లీస్ట్ నా సజెషన్ ఏంటంటే 45 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్. ఈ మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఈ రెండు కనుక మనం చూసుకోగలిగితే మెజారిటీ ఆఫ్ ద టైమ్ యువర్ లివర్ ఈజ్ సేఫ్. అది లేకనే మనకి కొత్తగా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, లివర్ డిసీజెస్ పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఇది గత 15 సంవత్సరాలు గానీ ఎక్కువ అవుతుందంటారా? గ్రాడ్యువల్‌గా పెరగడం ఎక్కువ చూసారా మీరు? పెరుగుతుంది. ఎస్, మీరు డాక్టరేట్ పూర్తి చేసి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఆర్ యూ క్లియర్‌లీ సీయింగ్ ఎ ప్యాటర్న్? డెఫినెట్లీ. ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. చాలా చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అండ్ 2 more థింగ్స్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్. Yes. లివర్ డిసీజ్‌లో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అని Right. 2 వైరసెస్ ఉన్నాయి. దిస్ వైరస్ మనకి ఈ వైరసెస్ ఉన్నాయని తెలుస్తూనే 1990స్‌లోనే తెలిసింది. అంతకుముందు వీ నెవర్ న్యూ. అంటే మల్టిపుల్ లివర్ ప్రాబ్లమ్స్‌కి కారణం తెలిసేది కాదు. బట్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అని 2 types ఆఫ్ వైరసెస్ ఉన్నాయని తెలుసు. అండ్ అట్లీస్ట్ 20-25% ఆఫ్ లివర్ కేసెస్, లివర్ డిసీజ్, సిరోసిస్ కారణం హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. అండ్ అట్లీస్ట్ 85% ఆఫ్ లివర్ క్యాన్సర్‌కి కారణం ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. వరల్డ్ వైడ్ గానీ, ఇండియాలో గానీ మనం చూసుకుంటే దీని గురించి అవగాహన చాలా తక్కువ ఉంది. సో మనకిప్పుడు హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చాలా అవైలబుల్‌గా ఉంది. అండ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చిన్నపిల్లలు పుట్టిన వెంటనే Correct. వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. కరెక్ట్. 2011 తర్వాత పుట్టిన పిల్లలందరికీ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేస్తాం జరుగుతుంది. అట్లీస్ట్ 95% ఆఫ్ చిల్డ్రన్ 2011 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చారు. సో దానికి ముందు పుట్టిన వాళ్ళందరూ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఒకసారి చేయించుకుంటే లైఫ్‌లో అంటే 3 doses ఆఫ్ వ్యాక్సిన్ అవైలబుల్‌గా ఉంటుంది. లైఫ్‌లో ఎప్పుడూ ఈ వైరస్ వచ్చే అవకాశం ఉండదు. ఓకే. హెపటైటిస్ సి ఇది కూడా డేంజరస్ వైరస్. ఇది కూడా సిరోసిస్ ఆఫ్ లివర్ క్యాన్సర్ కల్పించే అవకాశం ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ వ్యాక్సిన్స్ ఫర్ ఇట్. బట్ ఇట్ ఈస్ ఏ క్యూరబుల్ డిసీజ్. ఓకే. అంటే హెపటైటిస్ సి ఉంది అని తెలుసుకుంటే ఇట్ ఈస్ ఏ క్యూరబుల్ డిసీజ్. ఒకవేళ ఎర్లీ స్టేజ్‌లో తెలుసుకోలేకపోతే ఇది మళ్ళీ లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్‌కి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీని గురించి అవగాహన లివర్ హెల్త్‌లో మనం మాట్లాడినప్పుడు ఎవ్రీబడీ షుడ్ నో అబౌట్ దిస్. అండ్ ఒక్కసారన్నా సరే లైఫ్‌లో వాలంటరీగా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సికి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఒక్కసారి అన్నారు మీరు. బట్ ఈస్ దేర్ ఏజ్ లిమిట్ అంటారా? ఏజ్ లిమిట్ కావచ్చు, లేకపోతే ఇన్ని నెలలకు ఒకసారి, ఇన్ని సంవత్సరాలకు అవసరం ఒకసారి? లేదు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ చాలా? మనం గనక హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్ట్ చేయించుకుంటే హెపటైటిస్ బి నెగెటివ్ ఉంది. వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే ఒక్కసారి 3 doses ఆఫ్ వ్యాక్సినేషన్ చేయించుకుంటే హెపటైటిస్ బి ఎప్పటికీ రాదు. రాధిక. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలిస్తే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే. సో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఐవి ఇంజెక్షన్స్ ద్వారా, సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా, ఆర్ ఏదైనా బ్లడ్ ప్రొడక్ట్స్ కానీ సరైన ప్లేస్లో తీసుకోకపోతే దాని ద్వారా,
లేకపోతే ఏదన్నా అన్‌స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్, హ్మ్. అన్‌స్టెరిలైజ్డ్ డెంటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇలాంటి వాటిల ద్వారా ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఎగ్జాక్ట్‌గా హెచ్ఐవి ఎలా ట్రాన్స్‌మిట్ అవుతుందో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అలాగే ట్రాన్స్‌మిట్ అవుతాయి. అదే అందాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఐ వాస్ జస్ట్ ఎగ్జాక్ట్‌లీ. అబౌట్ టు సే థట్. ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, వెన్ సమ్‌వన్ నోస్ ఇలాగ ట్రాన్స్‌మిట్ అవుతుందని మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. టాటూయింగ్ ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో బాగా చూసేది హ్మ్. టాటూయింగ్. హ్మ్. ఈ టాటూయింగ్ గనక సరైన ప్లేస్‌లో చేయించుకోకపోతే నీడిల్స్ రీయూజ్ చేసేవాళ్ళు చాలామందున్నారు. ఇలాంటి ప్లేసెస్‌లో కూడా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశం ఉంది. సో, వన్స్ యూ నో ఇది రీజన్ అని తెలిసినప్పుడు మనం కేర్‌ఫుల్‌గా ఉంటాము. ఈ ఒక్కసారి చేయించుకున్న తర్వాత నెగెటివ్ ఉంది అంటే ఇఫ్ యూ ఆర్ కేర్‌ఫుల్ హెపటైటిస్ బికి వ్యాక్సిన్ తీసుకుంటాం. హెపటైటిస్ సి ఎలా ట్రాన్స్‌మిట్ అవుతుందో మనకు తెలుసు. జాగ్రత్తలు తీసుకుంటాం. వి కెన్ బి సేఫ్. ఓకే. మీరు ఇది చెప్తుంటే నాకొకటనిపిస్తుంది. ఇప్పుడు లివర్ యాక్చువల్లీ రిజనరేట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి, రిపేర్ దాన్ని చేసుకుంటుంది కాబట్టి, ఒకవేళ ఏమన్నా దానికి అయినా కూడా మనకి యాక్చువల్‌గా సింప్టమ్స్ బయటపడే వరకు కొంచెం లేట్ అవ్వచ్చేమో. ఎగ్జాక్ట్‌లీ. అది అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లమ్ అదే. పెద్ద ప్రాబ్లమ్ అది. సో, మీరిందాకన్నట్టుగా హెపటైటిస్ బికి టెస్ట్ చేయించుకుంటే, లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నా సరే బానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దురదృష్టవశాత్తు ఎవరికైనా హెపటైటిస్ సి వచ్చిందనుకుందాం. బట్ బయటికి సింప్టమ్స్ వచ్చే వరకు ఉండదు. డ్యామేజ్ జరిగిపోతుందా? లేకపోతే డామ్ ఎర్లీ సింప్టమ్స్ ఏంటి? ఇలాంటివేమన్నా ఉంటాయా? అన్‌ఫార్చునేట్‌లీ హెపటైటిస్ సి మోస్ట్ ఆఫ్ ద టైమ్ హ్మ్. 90% ఆఫ్ ద టైమ్ అస్సలు సింప్టమ్స్ ఇవ్వదు. వెరీ వెరీ రేర్‌గా హెపటైటిస్ సి గాని, హెపటైటిస్ బి గాని వెరీ రేర్. సో, కొంతమందిలో జాండీస్ లాగా, లో గ్రేడ్ ఫీవర్ లాగా హ్మ్. ప్రెజెంట్ అయ్యే హ్మ్. అవకాశం ఉంటుంది. అది చాలా తక్కువ మందిలో మనం చూస్తాం జరుగుతుంది. 90% మందిలో ఇన్ఫెక్షన్ వచ్చినా గాని ఏమి సింప్టమ్స్ బయటికి కనపడవు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చాలా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా 10-15 ఇయర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని కొన్ని సార్లు 20 సంవత్సరాలు హ్మ్. తర్వాత అది మనకి సింప్టమ్స్ ఇవ్వడం మొదలుపెడుతుంది. అప్పటికి ఎప్పుడైతే సింప్టమ్స్ వస్తున్నాయో అప్పటికి లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అయిందని మనం అనుకోవాలి. అంటే లివర్ బలమే దాని బలహీనత కూడా. అది ఎగ్జాక్ట్‌లీ. రిజనరేట్ చేసుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది కాబట్టే చేసుకుంటా మనకి ఉంటుంది సింప్టమ్స్ కాబట్టి ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. రైట్. సో, జాగ్రత్త పడడం ఒకటే చే ప్రివెంటివ్ కేర్. ప్రివెంటివ్ కేర్ మాత్రమే తీసుకోగలగాలి. నౌ ఇన్ జనరల్ గూడా మీరు చెప్పిన డైటరీ హ్యాబిట్స్ అండ్ దెన్ ఎక్సర్‌సైజ్ చేయడం ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? సే ఫర్ ఎగ్జాంపుల్ మందు బాబులు, మందు పాపలున్నారు. వాళ్ళు ఎక్స్‌ట్రా కేర్ ఇంకేమన్నా తీసుకోవచ్చా? ఐడియల్లీ రెగ్యులర్ ఆల్కహాల్ ఇంటేక్ ఎవరికైనా చెడు. మంచిది కాదు. మంచిది కాదు. ఇదేదో అంటారు కదా సార్ రోజుకి ఎంత ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఒక పెగ్ ఓకే. 2 పెగ్గులు ఓకే. అసలు ఐ రికమెండెడ్ వాంట్ లిమిట్ ఏమైనా ఉందా నిజంగా డబ్ల్యూహెచ్ఓ నుంచి? 100% లేదు. దేర్ ఇది ఈస్ క్రియేట్ చేసుకుందేనా ఇది? నో ఆల్కహాల్ ఈస్ గుడ్ ఆల్కహాల్. హ్మ్. ఓకే. యాక్చువల్‌గా ఐల్ గో బ్యాక్ 1980స్, హ్మ్. 1990స్ లోపు 80స్, 90స్ మధ్యలో బిఫోర్ దట్ ఇయన్నీ సజెస్ట్ చేశారు. కొంచెం ఇంత క్వాంటిటీ ఆఫ్ వైన్ ఎవ్రీ డే తీసుకుంటే మీ హార్ట్ హెల్త్ హార్ట్‌కి మంచిది. బావుంటుంది అని. ఆ! సో, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆ రోజుల్లో మన లైఫ్ స్పాన్ ఇట్ యూజ్డ్ టు బి సమ్‌వేర్ అరౌండ్ 60 హ్మ్. ఫ్రాంక్లీ స్పీకింగ్. హ్మ్. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ సమ్‌వేర్ అరౌండ్ 76-78 ఇయర్స్. హ్మ్. సో, ఆ రోజుల్లో 60 ఇయర్స్ లోపు ఎందుకు అంటే 60 ఇయర్సే ఎందుకుండేదంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంతా వచ్చినప్పుడు ఈ 50, 60 ఇయర్స్‌లోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్ చనిపోవటం జరిగేది. ఆ టైంలో రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు ఇంకొక మేబీ ఇంకో 10 ఏళ్ళు కంపారిటివ్‌గా అయితే లివర్ ప్రాబ్లమ్ బయటపడేది. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఇప్పుడది మనం చూస్తున్నాం. హ్మ్. ఇప్పుడు అది నేను చూస్తున్నా. సో, ఐ కెన్ సీ సమ్‌వన్ హూ సేస్ నేను ఎప్పుడన్నా అంటే రోజు వెరీ స్మాల్ క్వాంటిటీ తీసుకుంటాను డాక్టర్ గారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అని అప్పుడు చెప్పారు. వి ఆర్ టేకింగ్ అని. నౌ వన్స్ దే ఆర్ 60 ప్లస్ ఇప్పుడు నెమ్మదిగా విత్ సిరోసిస్ ఆఫ్ లివర్ మన దగ్గరికొస్తాం చూస్తున్నాం. అలా హ్మ్. చాలా మందిని మనం ఈ మధ్య కాలంలో చూస్తాం జరుగుతుంది. సో, దట్ సేస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇప్పుడు ఎందుకంటే లైఫ్ స్పాన్ మనకి కార్డియాక్ ట్రీట్మెంట్స్ చాలా మంచి మంచి కార్డియాక్ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి. మీరు చూస్తారు ఎవ్రీ థర్డ్ పర్సన్ ఆర్ ఫోర్త్ పర్సన్ కరెక్ట్. స్టెంట్ ఏయించుకున్నామండి కార్డియాక్ అవును. ప్రాబ్లమ్ వచ్చింది. అంటే విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ద ట్రీట్మెంట్‌లో అడ్వాన్సెస్. సో, మన లైఫ్ స్పాన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనము వీళ్ళందరిలో లివర్ ప్రాబ్లమ్స్ ఐదర్ ఫ్యాటీ లివరు ఆర్ ఆల్కహాల్‌కి సంబంధించిన ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ లివర్ డిసీజ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఈ 2 హ్మ్. చూసి లివర్ సిరోసిస్‌లు చాలా ఎక్కువ కేసులు చూస్తాం జరుగుతుంది. రైట్. సో, ఇప్పుడు ఒకవేళ గనక జెనెటికల్లీ సే ఇంట్లో నాన్న సైడో, అమ్మ సైడో లివర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే యూ ఆర్ షుడ్ యూ బి మోర్ కేర్‌ఫుల్. మోర్ కేర్‌ఫుల్? చాన్సెస్ ఆఫ్ యువర్ లివర్ గెట్టింగ్ డ్యామేజ్డ్ ఈజ్ హయ్యర్ హ్మ్. దాన్ జనరల్ పాపులేషన్. రైట్. సో, మనం ముందు నుంచి జాగ్రత్తలు అంటే తీసుకోవాల్సిన అవసరం హార్ట్‌కి కూడా సిమిలర్ ఇలాంటివే గైడ్‌లైన్స్ ఉంటాయి. ఉంటాయి. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకు ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిందంటే అబ్బాయికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎగ్జాక్ట్‌లీ. ఇలాంటివి ఉంటాయి. సిమిలర్‌లీ లివర్‌కి కూడా మనం అన్వయించుకోవాలి. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ పీపుల్ నీడ్స్ టు అండర్‌స్టాండ్ ఈస్ ఆల్కహాల్. ఆల్కహాల్ లివర్ డిసీజ్ కూడా అగైన్ జీన్స్
ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఎవరికైనా సరే ఆల్కహాల్ వల్ల లివర్ డిసీజ్ వస్తే వీళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్. ఇది హ్మ్. సింపుల్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అగైన్ జెనెటికలీ మాడ్యులేటెడ్. అదొక ఇష్యూ అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు సరే ఆహ్, బింజ్ డ్రింకింగ్ చేయకూడదు మీరు చెప్పేసారది. ఫర్ ఎగ్జాంపుల్ చేశారు. దాన్ని కూడా కొంచెం డ్యామేజ్ తగ్గించాలంటే ఇగ నాకి తెలీదు. నాకు జనాలు నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు దట్ ఫర్ ఎగ్జాంపుల్ బియర్ తాగుతాం. దాంతో పాటు వాటర్ కూడా తాగుతాం. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. ఇది నిజంగా హెల్ప్ అవుతుందా? సి తాగే వాళ్ళకి అంటే వాటర్ తాగిన వాళ్ళకి వాటర్ తాగని వాళ్ళని మాత్రమే కంపేర్ హ్మ్. చేయగలుగుతాను. హ్మ్. ఇట్ హ్మ్. ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మచ్. కరెక్ట్. బట్ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే డెఫినెట్‌గా వాటర్ తీసుకునే వాళ్ళు బెటర్ ఆఫ్ ఉంటారు. హ్మ్. అంతేగాని వాటర్ తీసుకున్నంత మాత్రం లివర్‌కి డ్యామేజ్ జరిగేది ఆగదు. అది డ్యామేజ్ అవుతుంది. జస్ట్ డీహైడ్రేషన్ అవ్వకుండా కొంచెం హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. బియరో ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆల్కహాల్‌ని ఇంజెస్ట్ చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది యాక్చువల్లీ నా బ్లడ్ స్ట్రీమ్ మొత్తం క్లియర్ అవ్వడానికి? అట్‌లీస్ట్ 24 అవర్స్. 24 అవర్స్. కంప్లీట్‌గా స్ట్రీమ్‌లో నుంచి వెళ్ళిపోతానికి. కొంతమందికి ర్యాపిడ్ మెటబలైజర్స్ అని చెప్పాను. హ్మ్. వాళ్ళకి ఒక 12 అవర్స్‌లో కంప్లీట్‌గా క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే మాక్సిమం మనం చూసుకుంటే ఇట్స్ 24 అవర్స్. ఓకే. ఈ ర్యాపిడ్ మెటబాలిజం ఎవరికైతే ఉందో అది యాక్చువల్లీ వరమా? శాపమా? యాక్చువల్లీ చెప్తున్నాను గదా! వాళ్ళకి తెలీదు కాబట్టి ఇఫ్ దే ఆర్ టేకింగ్ మోర్ అండ్ మోర్ ఆల్కహాల్ అది శాపం కిందే లెక్క. హ్మ్. చాలామంది అలా ఉండదు. ఇట్స్ నాట్ మేకింగ్ మచ్ డిఫరెన్స్ అని మానేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో, వాళ్ళకి వరం కింద లెక్క. ఇది అది లింక్డో కాదో మీరే చెప్పాలి. కొంతమంది ఎంత తిన్నా కూడా లావవ్వరు. ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్‌లీ. మెటబాలిజం వాళ్ళది బావుంది కాబట్టి. అవును. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మళ్ళీ వాళ్ళే వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. అవును. సో, సిమిలర్‌లీ ఈ మెటబాలిజం తగ్గడం అనేది మారొచ్చు. 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 ఇట్ కెన్ ఇట్ హ్యాపెన్ కెన్ విత్ ఏజ్. హ్యాపెన్ విత్ ఏజ్. సో, యెస్. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది 30 వరకు తాగినప్పుడు నెక్స్ట్ డే హ్యాంగోవర్ లేదురా అనేవాళ్ళే 30 దాటిన తర్వాత నా వల్ల కావట్లేదురా తల పగిలిపోతుంది అనేవాళ్ళు చాలామందున్నారు. యాహ్! సో, సమ్‌హౌ సమ్‌వేర్ ఏదో బాడీ మీకు సిగ్నల్స్ చేంజ్ ఇస్తూ అవుతా ఉంటుంది. ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్‌లీ. చేంజ్ జరుగుతుంది. సిగ్నల్స్ ఇస్తుంది. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. హ్మ్. మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఎనీ డిసీజ్ విల్ గివ్ యూ సమ్ సిగ్నల్స్. హ్మ్. మనము ఇగ్నోర్ చేస్తాం మెజారిటీ ఆఫ్ ద టైమ్. మనం గనక కొంచెం ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ మనకు తెలుస్తా ఉంటుంది. డెఫినెట్ సిగ్నల్స్ వస్తా ఉంటాయి. సో, ఈ మ్యాజికల్ లివర్ ఏదైతే రీజనరేట్ చేసుకుంటూ ఉంటుందో అది ఇచ్చే సిగ్నల్స్ మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేది ఏముంటాయి? సరే మీరు డాక్టర్స్ కాబట్టి మీకు ఇంకేవో ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. ఏముండదండి. లివర్‌తో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్ మే నాట్ గివ్ సిగ్నల్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్. ఇందాక మీరన్నారు 10, 15 ఏళ్ళు సింపుల్ పట్టొచ్చు అని. సింపుల్ సింప్టమ్స్ ఎలా హ్మ్. ఉంటాయంటే కొంచెం సడెన్‌గా ఇదివరకు బాగా ఎనర్జిటిక్‌గా ఉండేవాళ్ళు సడెన్‌గా టైర్డ్‌నెస్ బాగా ఫీల్ అవుతాం. రైట్. కొంచెం తొందరగా అలసిపోతున్నట్టు అనిపిస్తా ఉంటుంది. ఇది మెజారిటీ ఆఫ్ అంటే ఎక్కువ మోర్ కామనెస్ట్ సింప్టమ్ ఇదే. హ్మ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కొంచెం ఆకలి తగ్గుతాం. ఇంటెస్టైన్ సింప్టమ్స్ అనిపిస్తా ఉంటుంది. ఆకలి తగ్గినా లేకపోతే కడుపు ఉబ్బరంగా అనిపించినా వి థింక్ అదేదో గ్యాస్ ప్రాబ్లమ్ అని మనం ఇగ్నోర్ చేస్తాం. బట్ ఇట్ కెన్ బి లివర్ విచ్ ఈస్ కాషనింగ్ యూ. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో గానీ, ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ గానీ ఏదైనా ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు రైట్ సైడ్ మైల్డ్ కాన్స్టెంట్ నాగింగ్ పెయిన్ రైట్ అప్పర్ అబ్డామిన్. దిస్ ఈస్ హ్మ్. వేర్ ద లివర్ ఈస్. హ్మ్. అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. జనరల్లీ వి ఇగ్నోర్ ఆల్ దీస్ సైన్స్. సింప్టమ్స్, సైన్స్‌ని మనం పెద్దగా పట్టించుకోము. బట్ మెజారిటీ ఈజ్ మైల్డ్ లాస్ ఆఫ్ అపెటైట్, తొందరగా అలసిపోవటం, హ్మ్. ఎర్లీ ఫటీగ్. ఈ 2 మేజర్ సింప్టమ్స్ వెరీ వెరీ ఎర్లీగా మనం లివర్ ప్రాబ్లమ్ అని అనుమానపడటానికి. ఓకే. ఇండియాని డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ఉంటారు. మనం ఫ్యాటీ ఎగ్జాక్ట్‌లీ. క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కూడా అవుతున్నామా? ఫ్యాటీ లివర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్? ఆల్రెడీ. యెస్. డయాబెటిస్ క్యాపిటల్ ఎలా అయితే ఉందో ఫ్యాటీ లివర్ కూడా. ఇండియాలో ఒక డిఫరెంట్ ట్రెండ్ ఏంటంటే జనరలైజ్డ్ ఒబెసిటీ తక్కువుంటుంది మనకి. అబ్డామినల్ ఒబెసిటీ చాలా ఎక్కువుంటుంది. ఎక్కువ నిజం అందరికి మెజారిటీ ఈ అదే ఉంటుంది. అబ్డామినల్ ఒబెసిటీ వల్లే మనకి డయాబెటిస్ చాలా చాలా ఎక్కువగా ఉంది. సిమిలర్‌గా అబ్డామినల్ ఒబెసిటీ వల్ల ఫ్యాటీ లివర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మేబీ మీరన్నట్టు ఫ్యాటీ లివర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో వర్కౌట్ చేస్తే మీరు ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉంటే మీ డైటరీ చేంజెస్ చేసుకుంటే డయాబెటిస్‌ని కూడా కంట్రోల్‌లోకి తీసుకురావచ్చు అంటారు. ఈ పొట్ట పెరుగుతుంది, పొట్ట యెస్. తగ్గుతుంది. యాహ్! ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఎవిడెంట్. తగ్గినప్పుడు మీ మసిల్ మాస్ పెరిగినప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఇట్ షోస్ దట్ మీ లెవెల్స్ పడిపోతాయి. మీ షుగర్ డెఫినెట్‌లీ. లెవెల్స్ అన్ని కూడా తగ్గడం చూస్తూ ఉంటాం. యాహ్! ఇస్ దేర్ డైరెక్ట్ కోరిలేషన్ లివర్‌కి కూడా సిమిలర్‌గా అదే యెస్. బెనిఫిట్స్ ఉంటాయంటారా? డెఫినెట్‌గా ఉంటాయి. డెఫినెట్‌గా ఉంటాయి. ఫ్యాటీ లివర్ ఈజ్ ఎ రివర్సిబుల్ థింగ్. హ్మ్. కంప్లీట్‌లీ రివర్స్ చేసేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఫ్యాటీ లివర్ వస్తే అది మనతో లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ రివర్సిబుల్. రైట్. డయాబెటిస్ కన్నా వెరీ ఎర్లీ స్టేజ్‌లో ఈజ్ రివర్సిబుల్ అని చెప్తాం గానీ, ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇట్ మే నాట్ బి రివర్సిబుల్. బట్ ఫ్యాటీ లివర్ ఈజ్ రివర్సిబుల్. ఎప్పుడైతే ఆ లివర్ స్టిఫ్‌నెస్
ఫైబ్రోసిస్‌లోకి ఎళ్ళకముందు ఈవెన్ వెన్ సమ్‌వన్ హాస్ ఫైబ్రోసిస్ బికాస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఇట్ ఈస్ స్టిల్ రివర్సిబుల్. సో, ఇట్ ఈస్ ఓన్లీ ఈరోజు ప్రూవెన్ యాస్ ఆఫ్ టుడే ఇట్ ఈస్ ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ అండ్ డైటరీ మోడిఫికేషన్‌తో రివర్స్ అవుతా ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తగా కొన్ని రకాల మందులు ఇట్ కేమ్ ఇంటూ ద ఆర్మమెంటేరియం గానీ, బట్ ఈరోజు కూడా టైమ్ టెస్టెడ్ ఈజ్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. రైట్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్స్ రివర్స్. రైట్. యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఉంటాయి కదా! కొన్ని సంవత్సరాల క్రితం మా బాబాయ్ చేయించుకున్నప్పుడు, అంటే మా నాన్నతో చెప్తున్నప్పుడు విన్నా. దట్ ఆయనకి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి ఆర్టరీస్‌లో అన్నారు. బట్ అపెరెంట్‌లీ డాక్టర్స్ అని చెప్పిందేంటంటే, ఎవరికి చేసినా కూడా ఒక వయసు తర్వాత బ్లాక్స్ కొద్దో గొప్పో ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. కానీ గ్రాడ్యువల్లీ బ్లాక్స్ పెరుగుతాయి. అలాగే ఈ లివర్‌కి కూడా గ్రాడ్యువల్‌గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ఫ్యాటీ లివర్ అంటూ జరగడం సహజమా? యాహ్! జనరల్‌గా ఏంటి అంటే యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతా ఉంటుంది. సో, లాజికల్‌గా చూసుకుంటే ఏజ్ పెరిగే కొద్దీ ఫ్యాటీ లివర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఓన్లీ సమ్‌వన్ హూ ఈస్ మోర్ దాన్ 50 ఇయర్స్ మనం ఫ్యాటీ లివర్ చూసేవాళ్ళం. రైట్. ఐయామ్ సేయింగ్ ఫ్యాటీ లివర్ అనేది లేదని కాదు. వి హావ్ బీన్ సీయింగ్ లాట్ ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఎప్పటినుంచినో. కానీ మోర్ దాన్ 50 ఇయర్స్‌లోనే చూసేవాళ్ళమే. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ మోర్ దాన్ 50 ఇయర్స్ కన్నా లెస్ దాన్ 50లో ఎక్కువ ఫ్యాటీ లివర్ చూస్తున్నాం. అన్నిటికి నాకు ఎందుకు అనిపిస్తుంది లింక్ నడవడం మానేసాం కాబట్టి, కదలడం మానేసాం ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి. అంటే అప్పట్లో ఇంత మనకి సౌకర్యాలు లేవు గదా! ఎక్కడికెళ్ళాలన్నా గూడా బండి మీద వెళ్ళిపోవడం, లేకపోతే ఇంటికొచ్చేయడం ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలంటే. సో, కిరాణా షాప్‌కెళ్ళడం గూడా మానేసాం. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ నడకన్నది కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసాం కాబట్టి, యెస్. అన్ని చుట్టూ తిరిగి ఆవు వ్యాసంలాగా అక్కడికే వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాక్ట్‌లీ. రిలేటెడ్ టు దట్. ఎగ్జాక్ట్‌లీ. మూవ్‌మెంట్ తగ్గిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైలు, డైటరీ హ్యాబిట్స్ మారిపోయాయి. దట్స్ కాంట్రిబ్యూటింగ్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇవి సెట్ చేసుకుంటే మిగతావన్నీ సెట్ అవుతాయి అంటున్నారు. ఇయన్నీ దే ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. హ్మ్. సీ ఒక 40, 30 ఇయర్స్ బ్యాక్ అంటే 1990 కన్నా ముందు మనం చూసుకుంటే మెజారిటీ ఆఫ్ డెత్స్ ఇన్ అవర్ కంట్రీ వర్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ట్యూబర్క్లోసిస్ చాలా ఎక్కువగా ఉండేది. మల్టిపుల్ అదర్ ఇన్ఫెక్షన్స్ అంతకుముందు కొలరాలు మీరు వినుంటారు, పోలియోలు విచ్ బి ఎరాడికేటెడ్. ఇయన్నీ ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఈరోజు ఆ ఇన్ఫెక్షస్ డిసీజెస్ బాగా తగ్గిపోయినాయి. మెజారిటీ ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. డయాబెటీస్, హైపర్‌టెన్షన్, హార్ట్ డిసీజెస్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ వచ్చాయి, కొన్ని ఉండయి. నేను ఇందాక చెప్పిన హెపటైటిస్ బి. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. కోలాన్ క్యాన్సర్ ఇట్ ఈస్ అగైన్ లైఫ్ స్టైల్. లివర్ క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. బట్ ఫ్యాటీ లివర్ వల్ల కూడా క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. సో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోయినాయి ఇప్పుడు. అండ్ మెజారిటీ ఆల్ దీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మెజారిటీ ఆఫ్ దెమ్ రివర్స్ కూడా అవుతాయా మన హ్యాబిట్స్ మార్చుకుంటే? డెఫినెట్‌గా. ఎంత టైం పట్టొచ్చు అంటే మీరు రీసెట్ చేసుకుంటే మీ హ్యాబిట్స్? బికాజ్ దిస్ 3 to అమేజింగ్. 6 months. అంతేనా? జస్ట్ 3 to 6 months. దాంట్లో చాలా మెజారిటీ ఆఫ్ దెమ్. చాలా విజిబుల్ చేంజెస్ చూడొచ్చు అంటారు మీరు డెఫినెట్‌లీ. 3 to 6 మంత్స్‌లో. యాహ్! వెరీ ఎర్లీ స్టేజెస్‌లో డయాబెటీస్‌ని ఐడెంటిఫై చేసిన, హైపర్‌టెన్షన్ గాని ఇలాంటివి మనం రెగ్యులర్‌గా చూసేయి. కరెక్ట్. దే ఆర్ ఆల్ రివర్సిబుల్ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజ్. జస్ట్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. చిన్న చేంజెస్ లైఫ్ స్టైల్‌లో, వెయిట్ లాసు, ఈ డైటరీ మోడిఫికేషన్స్ వీటిలతో మెజారిటీ ఆఫ్ ద టైమ్ దే ఆర్ రివర్సిబుల్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ 3 to 6 మంత్స్‌లో లైఫ్ స్టైల్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయిన వాళ్ళలో కంప్లీట్‌గా నార్మల్ అయిపోయే వాళ్ళని చాలా మందిని ప్రతిరోజు చూస్తా ఉంటాం. ఓకే. అది కొంచెం హోప్ ఇవ్వాలి అందరికి. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు మా మందు పాపలు బింజ్ డ్రింకింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం కలగాలి మీరు చెప్పిన తర్వాత. బికాజ్ 20-30 సంవత్సరాలకి ఏం తెలీదు, బయటపడదుగా. బయటపడేసరికి లేట్ అయిపోయిందంటే అది పెద్ద ప్రమాదం. దాన్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి. మీరు అండం 3-6 నెలల్లో ఎర్లీ స్టేజ్‌లో ఉంటే కొంచెం రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. డెఫినెట్‌లీ. ఇంకొంచెం అంటే సైన్స్ ఫిక్షన్ ఎక్కువ చూసేవాడి నుంచి వచ్చే క్వశ్చన్ అనుకోండి, తప్పుగా అనుకోకండి. ఎలా అయితే లివర్ రీజనరేట్ చేసుకుంటుందో, ఇస్ దర్ రిసర్చ్ దట్స్ గోయింగ్ ఆన్? లివర్ చేసుకున్నప్పుడు వేరే ఆర్గన్స్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటాయా? దాన్ని రెప్లికేట్ చేయగలమా? వీటిల్లో ఏమన్నా ఇస్ దర్ ఎ స్టడీ దట్స్ గోయింగ్ ఆన్? మనము యాక్చువల్లీ ఎంబ్రియో అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు అంటే బిఫోర్ వి ఆర్ బేబీ ఆర్ ఎనీథింగ్, ఎంబ్రియోలో కొన్ని సెల్స్‌కి మాత్రమే స్పెసిఫిక్ రీజనరేషన్ కెపాసిటీ కేపబిలిటీస్ ఉంటుంది. ఉన్నాయి. సో, మిగిలిన ఆర్గాన్స్‌ని అంత ఎక్కువగా హైపర్‌ట్రోఫీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 2 లంగ్స్ ఉన్నాయి. ఒక లంగ్‌కి చిన్న ప్రాబ్లమ్ వస్తే కాంపెన్సేటరీ మెకానిజంతో ఇక్కడ కొంచెం హైపర్‌ట్రోఫీ అవుతుంది. బట్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయింది, రీజనరేషన్ అనేది జరగదు. కరెక్ట్. కిడ్నీస్ కూడా 2 ఉంటాయి. ఒక కిడ్నీ డ్యామేజ్ అయితే రెండో కిడ్నీ కాంపెన్సేట్ చేసి కొంచెం ఎక్కువ ఫంక్షన్ చేస్తుంది.
బట్ రీజనరేషన్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ఎనీ అదర్ ఆర్గాన్ ఎక్సెప్ట్ లివర్. ఏ? ఆ ది లివర్ లోపల కొన్ని రకాల స్పెషల్ సెల్స్ సెల్స్ ఏదైతే ఉన్నాయి. ఉంటాయో, హ్మ్. అది మనకి ఎంబ్రియోలో ఎలా ఉంటాయో లివర్‌లో కూడా అలాంటి సెల్స్ ఉంటాయి. సో, హ్మ్. దేర్ ఈస్ రీసెర్చ్ హ్యాపెనింగ్ హ్మ్. టు అంటే ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్స్ నో. హ్యాపెనింగ్. రీసెర్చ్ హ్యాపెనింగ్ టు డెవలప్ ఆర్టిఫిషియల్ లివర్స్ ఆల్సో. రైట్. ఎందుకంటే దిస్ మెకానిజం ఈ సెల్‌తో ఆర్టిఫిషియల్ లివర్‌ని కూడా తయారు చేయొచ్చు అనేది రీసెర్చ్ ఈస్ హ్యాపెనింగ్. యాహ్! అంటే కొన్ని అగైన్ దిస్ కుడ్ బి వేగ్లీ రాంగ్ ఆల్సో. కొన్ని సినిమాల్లో, వెబ్ సీరీస్‌లో చూపిస్తారు కదా! లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కావాలంటే సగం లివర్ ఇచ్చినా కూడా అది ఆ! రీజనరేట్ చేసుకుంటుంది. దట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే నేను ఎంత ఇవ్వచ్చు, ఎంత ఈస్ ది ఆ! లిమిట్ అని అడుగుతున్నా. సగం ఇచ్చినా కూడా సరిపోతుంది. అంతకంటే తక్కువ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయా? యాహ్! ఉంటాయండి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా లివర్ సిరోసిస్ వచ్చింది. లివర్ హ్మ్. బాగా డ్యామేజ్ ఉంది. నాకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కావాలి అనుకుందాం. ఐ నీడ్ సమ్‌వన్ ఇన్ మై ఫ్యామిలీ హూ ఈస్ రిలేటెడ్ టు మీ టు డొనేట్ లివర్ టు మీ. సో, రిసిపియంట్ అంటే సమ్‌వన్ హూ నీడ్స్ ఎ లివర్‌ని రిసిపియంట్ అంటాను. హ్మ్. సమ్‌వన్ హూ ఈస్ గోయింగ్ టు డొనేట్‌ని డోనార్ డోనర్ అంటున్నాను. అంటాం. సో, ఈ డోనార్ వెయిటు, రిసిపియంట్ వెయిటు చాలా ఇంపార్టెంట్. ఓకే. మన వెయిట్‌ని బట్టి లివర్ ఎంత కావాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఇంట్రెస్టింగ్. సో, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, నార్మల్‌గా యావరేజ్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 కేజెస్ ఉంటే నా లివర్ వెయిట్ అట్‌లీస్ట్ 1500-1600 గ్రామ్స్ గ్రామ్స్ ఉంటుంది. ఉంటుంది. 15-1600 గ్రామ్స్. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను ఇఫ్ ఐయామ్ ఎ రిసిపియంట్ మీరు నాకు డొనేట్ చేద్దాం అనుకుంటే, మీ లివర్ వాల్యూమ్‌ని మనం చెక్ చేసుకుంటాం హ్మ్. ఫస్ట్. హ్మ్. హ్మ్. మీ వెయిట్ బట్టి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ 70 కేజెస్ వెయిట్ యూ నీడ్ 700 గ్రామ్స్ హ్మ్. రెమినెంట్ ఉండాలి హ్మ్. కంపల్సరీ హ్మ్. మినిమమ్ అది. హ్మ్. ఇఫ్ ఐ యామ్ 60 కేజెస్ ఐ నీడ్ 600 గ్రామ్స్. సో, మీ వాల్యూము ఈక్వల్‌గా ఉందా లేదో ఆ రేషియో చూసుకుంటాం. సెట్ అవ్వాలి. అది నెంబర్ 1 హ్మ్. చూసుకుంటాం. ప్లస్ రెండోదేంటంటే రైట్ లోబు, లెఫ్ట్ లోబు మాత్రమే మనం డివైడ్ చేయగలుగుతాం. ఈ రైట్ లోబు యాడిక్వేట్‌గా ఉందా? లెఫ్ట్ లోబ్ యాడిక్వేట్‌గా ఉందా అని. రైట్ లోబు పెద్దగా ఉంటుంది. లెఫ్ట్ లోబ్ చిన్నగా ఉంటుంది. రిసిపియంట్ వెయిట్ తక్కువుంటే లెఫ్ట్ లోబ్‌ని తీసి మనకి ఇస్తాం హ్మ్. జరుగుతుంది. హ్మ్. హ్మ్. అలాగా ఈవెన్ స్మాల్ లివర్ విల్ రీజనరేట్ ఇంటూ ఎ నార్మల్ సైజ్డ్ లివర్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 3-6 మంత్స్ నార్మల్ సైజ్‌కొచ్చేస్తుందది. వచ్చేస్తది. బ్రిలియంట్. దాని మెకానిజం ఊరికే యాహ్! తలుచుకుంటేనే ఇట్ సో, సౌండ్స్ సో దట్ ఫ్యాసినేటింగ్. ఈస్ దట్ ఈస్ మోర్ ఓన్లీ ఆర్గాన్ విచ్ విల్ రీజనరేట్. ఇది రీజనరేట్. ఎవిడెన్స్. డైరెక్ట్ హ్మ్. ఎవిడెన్స్. హ్మ్. 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 పాన్‌క్రియాస్ ఇందాక అన్నారు గదా మీరు. కొన్ని సందర్భాల్లో పాన్‌క్రియాస్ తీసేస్తారు. వెరీ వెరీ రేర్. వెరీ రేర్. తీస్తారు. బట్ అది లేకపోయినా గూడా బాడీ ఫంక్షన్స్‌కి పెద్ద ఇంపాక్ట్ ఆ! ఉండదా? యాక్చువల్లీ ఏంటి అంటే ప్యాంక్రియాస్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ కండిషన్. బట్ ప్యాంక్రియాస్ మేజర్ 2 ఫంక్షన్స్ చేస్తుంది మన బాడీలో. ఒకటి మన బ్లడ్ షుగర్స్‌ని కంట్రోల్ చేస్తానికి మనకు కావాల్సింది ఇన్సులిన్. హ్మ్. మన బాడీలో ఇన్సులిన్ సెక్రీట్ అయ్యేదే ప్యాంక్రియాస్‌లో మాత్రం. హ్మ్. సో, ఇది మేజర్ ఫంక్షన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఎంజైమ్స్‌ని తయారు చేస్తుంది. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈటిలి డైజెషన్‌కి ప్యాంక్రియాస్ మేజర్ ఎంజైమ్స్‌ని తయారు చేస్తుంది. హ్మ్. ఈ 2 ప్యాంక్రియాస్ తీసేయాల్సొచ్చినా లేకపోతే ప్యాంక్రియాస్ క్రానిక్ డ్యామేజ్ అంటారు. ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది కొంతమందిలో. వీళ్ళకి ఈ 2 ఈ 2 ప్యాంక్రియాస్ తీసేయాల్సొచ్చినా డ్యామేజ్ అయినా గానీ ఈ 2 ఫంక్షన్స్ తగ్గిపోతాయి. ఇన్సులిన్ తగ్గిపోవటం వల్ల డయాబెటిస్ వస్తుంది షుగర్. బాగా. హ్మ్. షుగర్ పెద్దగా ఉంటుంది. హ్మ్. అండ్ డైజెషన్ కెపాసిటీ తగ్గిపోవటం వల్ల వీళ్ళు డైజెషన్ చేసుకోలేరు. మాల్ అబ్జార్ప్షన్ అంటారు. మనం ఎక్కువవుతుంది. తినే ఆహారం అబ్జార్ప్షన్ జరగదు. హ్మ్. వెయిట్ లాస్ అయిపోతాం. లేకపోతే లూజ్ మోషన్స్ అవుతాం. హ్మ్. ఇలాంటివి మనం చూస్తాం జరుగుతుంది. సో, ఒకవేళ ఎవరికైనా సరే ప్యాంక్రియాస్ తీసేయాల్సొస్తే మనం ఇన్సులిన్ సప్లిమెంట్ చేసుకుంటా ఉండాలి. ఎంజైమ్స్ విల్ బి అవైలబుల్ లైక్ టాబ్లెట్స్. రైట్. ఈ ఎంజైమ్ సప్లిమెంట్ చేసుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. చిన్నప్పటి నుంచి ఇంకో క్వెషన్ ఉండిపోయిందండి. మీరు దొరికారు కాబట్టి అడుగుతున్నాను ఇవాళ. అపెండిక్స్ అసలు అవసరం ఏంటంటే తీసేస్తారు కొన్ని సార్లు. అపెండిసైటిస్ అయితే తీసేస్తారు. ఆ! అపెండిసైటిస్ అంటే అపెండిక్స్‌కి బాగా పెద్ద చాలా వాపొచ్చేసింది. హ్మ్. ఒకవేళ మనం వదిలేస్తే అది రప్చర్ అయిపోయి పస్ ఫార్మ్ అయ్యి కరెక్ట్. ఇన్ఫెక్షన్ క్రియేట్ అవుతుంది. డ్యామేజ్ అయ్యే ఆహా! అవకాశం ఉంటుంది. అంటే ఇదివరకు రోజుల్లో 24 గంటలు కడుపులో నొప్పి తీయకపోతే అవును. చనిపోతారనేవాళ్ళు. అవును. అది యాంటీబయాటిక్స్ లేని రోజుల్లో హ్మ్. అంత సివియరు. బట్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్ అక్యూట్ అపెండిసైటిస్ వస్తే మనం సివియారిటీ చూసుకొని డిసైడ్ చేస్తాం సర్జరీ చేయాలా లేదా అని. ఇదివరకు టెక్స్ట్ బుక్‌ల్లో కూడా మాకేమని అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ ఓల్డర్ టెక్స్ట్ హ్మ్. బుక్స్. హ్మ్. వెస్టిజియల్ ఆర్గాన్ అని హ్మ్. రాసేవాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే పెద్దగా పనికిరాదు ఆ! అన్నట్టుగా. బట్ నో. ఈరోజు మనం స్టడీ చేస్తే ఈ ఈ అపెండిక్స్ అనేది ఇట్స్ నాట్ ఎ వెస్టిజియల్ ఆర్గాన్ అని చెప్పకూడదు. మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది చూసారా? మన ఇమ్యూన్ సిస్టమ్ హ్మ్. ఫైటింగ్ చేసే కెపాసిటీది మనం దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా అలాగా.
అలాగా అపెండిక్స్‌లో దేర్ ఈస్ లాట్ ఆఫ్ టిష్యూ విచ్ సెక్రీట్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ మన స్ట్రెంత్ ఓకే. కోసం. సో, ఇట్స్ నాట్ వెస్టిజియల్. బట్ అవసరమైనప్పుడు తీసేస్తంలో నష్టం లేదు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఇంటెస్టైన్‌లో కూడా చాలా ఏరియాస్‌లో ఈ సో కాల్డ్ ఏదైతే అపెండిక్స్‌లో ఉంటుందో అయన్నీ ఉంటాయి. బట్ వెస్టిజియల్ ఆర్గాన్ అని మాత్రం అనటానికి వీల్లేదు. కరెక్ట్. సో, మీరెలా అయితే అన్నారో, మీరు చదువున్న టైంలో ఇలా అన్నారు కానీ ఇట్స్ నో లాంగర్ థాట్. ఆబ్వియస్‌లీ సైన్స్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మనకి ఎగ్జాక్ట్‌లీ. కొత్త చేంజ్. విషయాలు తెలుస్తూ ఉంటాయి గదా! ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ థింగ్స్ లైక్ బ్లడ్ ప్రెషర్. ఒకప్పుడు 140/90 కూడా ఓకే అనేవాళ్ళు. తర్వాత నెమ్మదిగా 130/80, 120/80 తగ్గుతూ వస్తుంది అని అంటుంటారు. ఈస్ థట్ బికాస్ ఆఫ్ ఎవాల్వింగ్ యాహ్! సైన్స్ అండ్ దెన్ యూ రివర్స్ ఈస్ ట్రూ అండి. ఇదివరకు ఏమనేవాళ్ళంటే 120/80 నార్మల్ అనేవాళ్ళు. ఆ! టుడే ద నార్మ్స్ ఆర్ సేయింగ్ 140/90 వరకు సారీ. నార్మల్. ఐ వాస్ రాంగ్. హ్మ్. ఆ! 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 140/90 అక్కడి వరకు దాకా ఉన్నా నార్మల్. కూడా పర్లేదంటున్నారిప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇట్ ఈస్ ఎన్ ఎవాల్వింగ్ సైన్స్. హ్మ్. ఎవ్రీ డే థింగ్స్ చేంజ్. ఎవ్రీ డే మనం మారతా ఉంటుంది. సో, ఎవాల్వింగ్ సైన్స్. ఇదివరకు అంటే ఇదివరకు ఏం లేదు. ఎంతో కాలం క్రితం కాదు. ఒక 5 ఇయర్స్ బ్యాకే ఇది మారింది. హ్మ్. అప్పటిదాకా 120/80 దానికన్నా ఎక్కువుంటే వి బీపీ విల్ స్టార్ట్ వేసేసుకునేవాళ్ళు. టాబ్లెట్ అనేవాళ్ళు. ఇప్పుడు 140/90 ఈస్ న్యూ నార్మల్. హ్మ్. అప్ టు 140/90. అండ్ ఇందాక మీరొకటన్నారు. హైపర్‌టెన్షన్ ఎర్లీ స్టేజ్‌లో ఉంటే యాక్చువల్లీ రివర్స్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ ఎగ్జాక్ట్‌లీ. చేంజెస్ చేస్తే అని. బికాజ్ వాట్ ఐవ్ హర్డ్ అగైన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ సర్. దట్ ఒకసారి గనుక బీపీ టాబ్లెట్ వేసుకొని అలవాటు చేసుకుంటే యూ కెనాట్ స్టాప్ ఇట్ ఈస్ వాట్ ఐ హర్డ్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. అలా ఏముండదండి. సేమ్ బీపీ అంటే హైపర్ టెన్షన్ రావడానికి నేను చెప్పిన మెజారిటీ అంటే ఎక్స్‌క్లూజను కొన్ని రేర్ కాజెస్ బీపీ రావడానికి ఉంటాయి. అయి కాకుండా జనరలైజ్డ్‌గా మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అగైన్ టైప్ ఆఫ్ ఫుడ్, యువర్ లైఫ్ స్టైల్, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్. అండ్ ఒకసారి గనక లైఫ్ స్టైల్ మంచిగా మనం మార్చుకోగలిగితే టాబ్లెట్లు ఆపేయొచ్చు. హ్మ్. ఓకే. వి డూ డే ఇన్, డే ఔట్ టాబ్లెట్లు ఆపేసిన వాళ్ళు చాలా మందుంటారు. హ్మ్. రైట్. లివర్ గురించి ఎంతసేపు మీరు చెప్పారు. గట్ గురించి కూడా కాస్త మాట్లాడదాం. బికాజ్ ఆఫ్ లేట్ రెగ్యులర్‌గా వింటుంది. గట్ ఈస్ యువర్ సెకండ్ బ్రెయిన్, గట్ ఈస్ యువర్ సెకండ్ బ్రెయిన్ అని తెగ వింటున్నాం. ఎందుకంత అంటున్నారంటే బోలెడంత మంచి బాక్టీరియా ఉంటుంది దాంట్లో విచ్ ఇస్ ఎగ్జాక్ట్‌లీ. రెస్పాన్సిబుల్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద బాడీ. దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ప్రోబయోటిక్ ఫుడ్స్ ఇవ్వాలి. ఇలాంటివి చాలా టర్మ్స్ ఉన్నాయి. అవును. ఇన్ని టర్మ్స్ అందరికి అర్థం కావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు తెలియకుండా కొన్ని మంచివి తినేవాళ్ళం. అది కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది. ఎగ్జాక్ట్‌లీ. కాలక్రమేణా అది మర్చిపోయాం. హ్మ్. పాస్ అవ్వలేదు ఆ నాలెడ్జ్. ఆ మంచి మానేసి చెడ్డయి తింటున్నాం. చెడ్డవి తినడం అంటే ఏదైతే మన గట్ మైక్రోబయోమ్ ఆ! గుడ్ బ్యాక్టీరియాకి ఆ! మంచి చేసేదో అయన్నీ పక్కకు దోసేసి ఏదైతే చెడు చేసి దాన్ని డ్యామేజ్ చేస్తుందో ఆటిలిని దగ్గర తెచ్చుకొని తింటున్నాం. అందుకనే గట్ హెల్త్ ఇప్పుడు పెద్ద ఇష్యూ. హ్మ్. సో, సింపుల్ థింగ్స్ మనకి తెలుసు మన ఇంట్లో ఇప్పుడు కూడా మన ఇంట్లో చేసేదే. ప్రతిరోజు పెరుగు తినండి, మజ్జిగ తాగండి, చద్దన్నం అంటే ఓవర్ నైట్ పెట్టిన ఫుడ్ పొద్దున్నే తినండి. ఇయన్నీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోబయాటిక్స్, గుడ్ బ్యాక్టీరియా. ప్రోబయాటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా. హ్మ్. మనం ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గుడ్ బ్యాక్టీరియాకి ఇంకా మనం ఆహ్, మంచి బ్యాక్టీరియాని సప్లిమెంట్ చేసి దాన్ని స్ట్రెంత్ కోసం మనం పెట్టుకుంటున్నాం. హ్మ్. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటుందో గట్ హెల్త్ ఒకటే కాదండి. దిస్ గుడ్ బ్యాక్టీరియా విల్ కంట్రోల్ యువర్ అదర్ థింగ్స్. అంటే మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తానికి. ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు. ఏ ఆర్గాన్‌కైనా బ్లడ్ వెసెల్స్‌కి వాపొస్తేనే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్‌కి సప్లై చేసే బ్లడ్ వెసెల్‌కి. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడే లివర్ మీద ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే ఇంటెస్టైన్ లోపల కూడా ఇన్‌ఫ్లమేషన్ వచ్చి పేగుత వ్యాధి హ్మ్. ఐబీడీ హ్మ్. అంటారు. హ్మ్. హ్మ్. ఇలా మల్టిపుల్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ గుడ్ బ్యాక్టీరియా. సో, దట్ ఈస్ వై పీపుల్ ఆర్ సేయింగ్ గట్ హెల్త్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. గట్ హెల్త్ మైక్రోబయోము లేకపోతే ప్రోబయోటిక్స్ నాట్ జస్ట్ గుడ్ ఫర్ యువర్ ఇంటెస్టైన్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ జనరల్ హెల్త్. హ్మ్. సో, దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలంటే మన ఆహార పదార్థాలు, ఆహారం ఏం తింటున్నాం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం తినే అన్ని రకాల ఔట్‌సైడ్ ఫుడ్ గానీ, ప్రాసెస్డ్ ఫుడ్డు, స్టోర్డ్ ఫుడ్డు ఇయన్నీ దే ఫర్దర్ డ్యామేజ్ యువర్ గట్ బ్యాక్టీరియా. హ్మ్. దాన్ని డ్యామేజ్ చేసి తగ్గించేస్తా ఉంటాయి. ఎక్సెసివ్ షుగర్స్ కూడా గట్ మైక్రోబయోమ్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఇందాక ఏదైతే లివర్ మీద ఫ్యాట్ అన్నానో దే డ్యామేజ్ యువర్ గట్ మైక్రోబయోమ్. రైట్. సో, ఆల్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ డిటర్మిన్ యువర్ గట్ మైక్రోబయోమ్. సర్వరోగ నివారణ మనం తినే ఫుడ్డే అనమాట అయితే. ఎగ్జాక్ట్‌లీ. ఫుడ్ అండ్ మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్. నడుస్తామా లేదా అన్నిటికి ఎగ్జాక్ట్‌లీ. అక్కడ లింక్ అయితే ఉంది. హ్మ్. సార్ ఈ గట్ మైక్రోబయోమ్‌ని రీసెట్ చేయడానికి మీరు ఇందాకన్నట్టుగా ఇంట్లో దొరికే పెరుగు, మజ్జిగ ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా మంచి ఫుడ్స్ ఉన్నాయా తీసుకోగలిగినవి? అండ్ ఎంత టైం పడుతుంది దాన్ని రీసెట్ చేయడానికి? అగైన్ ఆన్ గోయింగ్ డ్యామేజ్ లేకుండా
మనం ఆన్‌గోయింగ్ డ్యామేజ్ అంటే మనం తినే ఆహారంలో బయటికెళ్ళి ఎక్కువ తినకుండా. ఆ! బయటికెళ్ళి తినకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆ! ఎక్సెస్ షుగర్సు ఇలాంటివి తినకుండా హెల్తీ మనం ఇందాక మాట్లాడుకున్న గట్‌కి ఫ్రెండ్లీగా హ్మ్. ఉండేయి హ్మ్. పెరుగు, మజ్జిగ. మనం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇలాంటి సింపుల్ టర్మ్స్‌లో మాట్లాడకుండా కాంప్లికేటెడ్‌గా మాట్లాడదాం. అలాగే చెప్తా నేను. ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ప్రోబయోటిక్. ఈ 2. ప్రీబయోటిక్ అంటే మనం తినే ఆహారంలో పండ్లు, కాయగూరలు. హ్మ్. ఇదేంటంటే ఆ గుడ్ బ్యాక్టీరియాకి సబ్‌స్ట్రేట్ ఇస్తుంది. ఇంకా గుడ్ బ్యాక్టీరియాని పెంపొందించుతాది. హ్మ్. దీన్ని ప్రీబయోటిక్ అంటాం. రెగ్యులర్‌గా మనం తినే ఆటిల్లో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇయన్నీ ప్రీబయోటిక్స్. ప్రోబయోటిక్ అంటే నేను చెప్పిన గుడ్ బ్యాక్టీరియా ఆల్రెడీ ఇంకా ఎక్కువ గుడ్ బ్యాక్టీరియా ఉండేది పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోస, ఫర్మెంటెడ్ ఫుడ్ బేసిక్. ఫర్మెంటెడ్ హ్మ్. ఫుడ్స్ ఇయన్నీ. హ్మ్. సో, ఈ 2 కాంబినేషన్ మనకి ఉంటే డెఫినిట్‌గా గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అవుతుందా ఉంటుంది. హ్మ్. ఈ మధ్య కాలంలో అంటే మనకి ఈ అడ్వాన్సెస్ వల్ల మేబీ మల్టిపుల్ యాంటీబయాటిక్ యూసేజ్ ఉండటం వల్ల కొన్నిసార్లు గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవటం, బ్యాడ్ బ్యాక్టీరియా కోసం మనం ట్రీట్మెంట్ ఇస్తే గుడ్ బ్యాక్టీరియా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్సెస్‌గా అవసరమైతే సప్లిమెంటేషను ఆర్ ఎక్కువ సోర్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా మనం ఇవ్వటం ద్వారా ఇది రీసెట్ అనేది చాలా తొందరగా అట్‌లీస్ట్ మాక్సిమం 1 మంత్, 15 డేస్ టు 1 మంత్‌లో నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ రీసెట్ అవ్వడం కొంచెం త్వరగా అయిపోతాయి. అయిపోతాయి. ఇట్స్ నాట్ డెఫినెట్‌గా. రాకెట్ సైన్స్ కాదు. చాలా నాట్ ఎట్ ఆల్. బేసిక్ థింగ్స్ చేస్తే కూడా రీసెట్ అయిపోతాయి అంటున్నారు. ఎగ్జాక్ట్. మీరు ఇందాక యాంటీబయాటిక్స్ అన్నారు కదా! అక్కడ ఒకటి వెంటనే తట్టింది. చాలా మంది కొంచెం సరదాగా మందులేసేసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. అవసరం ఉన్నా లేకపోయినా పెయిన్ కిల్లర్ ఏసుకుంటారు. ఆ! తలనొప్పి ఉందంటే డిస్పిరిన్ ఏసేసుకుంటారు. అంటే కొంచెం అలవాటుగా మారిపోయింది కొంతమందికది. అవును. హౌ హార్మ్‌ఫుల్ ఇస్ దిస్? ఐ థింక్ అట్‌లీస్ట్ యంగర్ జనరేషన్‌కి అనేది అర్థం అవ్వాలేమో. ఐ కెన్ టెల్ యూ ఫ్యూ మెడికేషన్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఓవర్ ఓవర్ ది ద కౌంటర్. కౌంటర్ తీసేసుకునేది. నంబర్ 1 పెయిన్ కిల్లర్స్. హ్మ్. ఫస్ట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ హ్మ్. చెప్తాను. పెయిన్ కిల్లర్స్ మన ఇంటెస్టైన్ లోపల అల్సర్స్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ కిడ్నీస్‌ని పర్మనెంట్ డ్యామేజ్‌లోకి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఇంటెస్టైన్‌లో ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశము. అండ్ కిడ్నీ మీద మేజర్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇది పెయిన్ కిల్లర్స్ వల్ల లాంగ్ టర్మ్‌లో అంటే నేను ఓవర్ ద కౌంటర్ పేర్లు చాలా చెప్తారులెండి. అన్ని ఓవర్ ద కౌంటర్ కాంపోజిషన్ ఒకటేగా. ఆ! పేర్లు వేరే అంతే. హెడ్‌ఏకో లేకపోతే బ్యాక్ పెయినో ఆ! వాళ్ళంతరికి ఆ! వాళ్ళే తీసేసుకుంటారు. సో, దిస్ ఈస్ వెరీ డేంజరస్. అన్‌లెస్ సూపర్‌వైజ్డ్ యూ షుడ్ నాట్ బి టేకింగ్ ఎనీథింగ్. నంబర్ 1. నంబర్ 2 మోస్ట్ కామన్ మాదే యాంటాసిడ్ టాబ్లెట్స్ ఓవర్ ద కౌంటర్. నేను గ్యాస్ మందు దీని జబ్బు పేరేమో గ్యాసు, దాని పేరేమో గ్యాస్ మందు. ఇలాగ సంవత్సరాల కొద్దీ ఈ టాబ్లెట్స్ అంటే ఒమిప్రజోల్, పాంటప్రజోల్ అంటాము. హ్మ్. వీటిలన్నిటిని హ్మ్. పీపీఐస్ హ్మ్. అంటాం. ఇది ఎప్పుడో ఒకళ్ళో ఎవరో డాక్టర్ గారు ఒక వారంకో, 10 రోజులకో, నెల రోజులకో ప్రిస్క్రైబ్ చేస్తారు. సో, దీన్ని ఇయర్స్ తరబడి, సంవత్సరాల తరబడి 20 సంవత్సరాలు తీసుకునే వాళ్ళని కూడా చాలా మందిని చూసాను నేను. హ్మ్. అలా తీసుకుంటా ఉంటారు. వాళ్ళు మాకు చెప్తా ఉంటారు. ఈ కొత్త డ్రగ్స్ అవైల్ అయిన దాన్ని బట్టి ఈ మందులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు 1980స్‌లో ఓమిప్రజోల్ ఉందండి. అప్పుడు మొదలుపెట్టాను. ఇప్పుడు దాకా తీసుకుంటున్నానని కొత్త వాళ్ళే మందులు చెప్పేస్తారు. వాళ్ళే చెప్తా ఉంటారు. హ్మ్. సో, మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే సీ తీసుకున్నోళ్ళందరికీ ప్రాబ్లమ్ రాదు. కానీ 20-30%కి మేజర్ డ్యామేజ్‌లు జరుగుతా ఉంటాయి. నంబర్ 1 మన పొట్టలో యాసిడ్ సెక్రీషన్ చాలా అవసరం. ఇట్ ఈస్ ఎ నార్మల్ ఫినామినా. జరిగితేనే మనం తినే ఆహారంలో కొన్ని రకాల ఈటిల్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్. మనకి యాసిడ్ మీడియం లేకపోతే ఐరన్‌ని అబ్జార్బ్ చేయలేరు. హ్మ్. కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వదు. మల్టిపుల్ విటమిన్స్, మినరల్స్ అబ్జార్బ్ అవ్వవు. ఇయన్నీ డెఫిషియన్సీలోకెళ్ళిపోతారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అయితే ఏమవుతుంది? బోన్స్ వీక్ అయిపోతాయి. సివియర్ ఎనీమియాలోకెళ్ళిపోతారు. ఈ యాసిడ్ అనేది మన కింద ఉన్న ఇంటెస్టైన్‌కి మిగిలిన బ్యాక్టీరియాలు ఎళ్ళకుండా కాపాడుతుంది హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. ఇట్స్ ఎ సేఫ్టీ మీడియం. అది పోవటం వల్ల ఇంటెస్టైన్స్‌కి ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం, హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందిలో మనం చూస్తా ఉండటం జరుగుతుంది. ఇది కాకుండా 2-3%లో ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. సో, ఇలాగ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవర్ ద కౌంటర్ ఈ 2 మెడికేషన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం మనము. సో, విచ్ ఈస్ నాట్ సజెస్టెడ్ ఎట్ ఆల్. కెమికల్, ఎనీ కెమికల్ యూ నీ యు ఎవరో ఒకళ్ళు ప్రిస్క్రైబ్ చేయాలి ఒక ఇండికేషన్‌కి. దానికొక లిమిటేషన్ ఉంటుంది. కొన్ని మందులు మాత్రమే లైఫ్ లాంగ్ వాడాల్సినవి ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ దీనికి ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. అది పట్టించుకోవట్లేదు ఎవరు. యాంటీబయాటిక్స్ కూడా
చాలా సందర్భాల్లో మీరు మెడికల్ షాప్‌కెళ్తే అడిగితే ఇచ్చేస్తారు. ఈ లాస్ట్ 6 ఇయర్స్‌లో యాంటీబయాటిక్ యూసేజ్ చాలా ఇంకా ఎక్కువైపోయింది. ఇంకెక్కువైంది. సూపర్ బగ్స్ ఏవో వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఆల్రెడీ చాలా ఉన్నాయి. వచ్చే ఆ! అవకాశాలు కాదు. వి ఆల్రెడీ హావ్ లాట్ ఆఫ్ సీ మనకి యాంటీబయాటిక్ గురించి బాగా తెలిసింది. ఫస్ట్ పెన్సిలిన్ గురించి. దాని తర్వాత 80స్ నుంచి మంచి మంచి యాంటీబయాటిక్స్. ఆ రోజుల్లో ఏదైతే మంచి యాంటీబయాటిక్ అన్నో దే ఆర్ నో మోర్ ఇన్ యూజ్ టుడే. సో, ఇలాగా అవసరం ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు యాంటీబయాటిక్ ఏసేసుకోవడం వల్ల ఈ ఆర్గానిజమ్స్ ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయో అయి దే కమ్ బ్యాక్. ఈ యాంటీబయాటిక్‌ని తప్పించుకోవడానికి ఎలా అయితే అంటే మార్చుకోవాలో, అలాంటి మార్ఫాలజీతో దే ఆర్ కమింగ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. అంటే హ్మ్. బగ్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ దీస్ యాంటీబయాటిక్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అది పనిచేయట్లేదు. మనం దాని గురించి రీసెర్చ్ చేసి ఇంకొకటి కనుక్కుంటే, దీనికిని మల్టిపుల్ టైమ్స్ వాడి దానికి రెసిస్టెన్స్. ఇలాగ హ్మ్. మల్టిపుల్ ఆర్గానిజమ్స్‌కి రెసిస్టెన్స్ డెవలప్ అవుతూ మనం చూస్తున్నాం. ఈ బగ్స్ కొత్తగా వచ్చినాటిలిని మనం సూపర్ బగ్స్ అనటం జరుగుతుంది. హ్మ్. సో, ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ మల్టిపుల్ టైమ్స్. ఏంటి అంటే, ఇప్పుడు ఇదివరకు ఇండియాలో లేనిది ఇప్పుడు కొత్తగా మనం చూసేదేంటి అంటే, ఫార్మసీలో చాలా మటుకు మెడికేషన్స్‌కి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు తగ్గించేశారు. కరెక్ట్. సో, లాస్ట్ 3-4 ఇయర్స్‌లో ఇంకా స్ట్రిక్టర్ అయిపోయినాయి హ్మ్. రూల్సు. హ్మ్. సో, ఓవర్ ద కౌంటరు చాలా మెడిసిన్స్ తగ్గిపోతున్నాయి ఇప్పుడు. సో, మేబీ దిస్ ఈస్ ఎ గుడ్ గుడ్ థింగ్ టు సైన్. హ్యాపెన్. బట్ డాక్ ఇప్పటికి గూడా డోంట్ యూ థింక్ కొన్ని డ్రగ్స్ యూఎస్‌లో బ్యాన్ కానీ ఇండియాలో అవైలబుల్‌గా ఉంటాయి. యాహ్! అండ్ వాళ్ళ రెగ్యులేషన్స్ వేరు, మన రెగ్యులేషన్స్ వేరు. మన ఐ అండర్‌స్టాండ్ రెగ్యులేషన్స్ థాట్. వేరుంటాయి. అండ్ నౌ థింగ్స్ ఆర్ బికమింగ్ మోర్ స్ట్రిక్టర్ ఇండియాలో కూడా. హ్మ్. సో, ఇదివరకు మనకి అప్రూవల్ ఈ డ్రగ్ ఇక్కడ ఉండాలి అంటే అప్రూవల్స్ ఓన్లీ మనము దే యూజ్డ్ టు అడ్వర్టైజ్ యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవల్ అని చెప్పేవాళ్ళు. అవును. నౌ వి నీడ్ అవర్ ఓన్ అప్రూవల్స్. సో, మనకి డీజీసీఏ అని ఉంది. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. హ్మ్. వాళ్ళ అప్రూవల్ లేకుండా ఏ డ్రగ్స్ ఉండవు. సో, మిగిలినయన్నీ తీసేస్తారు ఇప్పుడు. ఓకే. సో, స్లోలీ ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ జరుగుతుంది. అయింది. యెస్. ఈ జెనరిక్ డ్రగ్స్ వర్సెస్ ది నాన్ జెనరిక్ డ్రగ్స్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సీ ఇఫ్ దే ఆర్ ఆహ్, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ జెనరిక్ డ్రగ్స్‌కి పొటెన్సీలో ఏం తేడా ఉండకూడదు. ఇట్ షుడ్ బి యాస్ సిమిలర్ యాస్ యువర్ ఒరిజినల్ హ్మ్. మాలిక్యూల్. హ్మ్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని చోట్ల అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఈ డ్రగ్ కంట్రోలు సరిగ్గా లేని టైంలో ఆ జెనరిక్ డ్రగ్స్‌లో ఇంగ్రీడియెంట్స్ చాలా అబ్నార్మల్‌గా ఉండటం చూసాం. సో, అందుకని ఈ హ్మ్. డిఫరెన్స్ ఇన్ ద హ్మ్. ఎఫికసీ ఉండేది. బట్ నౌ విత్ స్ట్రిక్టర్ రూల్స్ అయన్నీ కంట్రోల్‌లోకొచ్చేస్తాయి. ఈవెన్ ఆ డ్రగ్ కూడా క్వాలిటీ చెక్ చేస్తారు. ఇంగ్రీడియెంట్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇంటు ప్లేస్. హ్మ్. సో, ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచినే ఈ ప్రాసెస్ జరుగుతాంది. ఇట్ మే టేక్ 4-5 ఇయర్స్ అన్నీ అప్పుడు ఏం డిఫరెన్స్ ఉండదు. ఎఫికసీ ఆఫ్ జెనరిక్ డ్రగ్స్, ఒరిజినల్ మాలిక్యూల్‌కి ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే. ఇందాక మీరు ఎలా అయితే యంగ్ పాపులేషన్‌లో మీరిప్పుడు ఫ్యాటీ లివర్ ఇలాంటివి చూస్తున్నారన్నారో, గట్‌కి సంబంధించి కూడా ఆర్ యూ సీయింగ్ ఎనీథింగ్ అలార్మింగ్? డెఫినెట్‌లీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక విషయం చెప్తాను. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజ్. ఐబీడీ. ఐబీడీ. ఐబీడీ అంటే ఇంటెస్టైన్ లోపల పూత, హ్మ్. రెడ్‌నెస్ గాని, అల్సర్స్ గాని ఇలా ఉంటుంది. హ్మ్. దిస్ ఈస్ ఎ డిసీజ్. 2000 2010 లోపు కూడా వి వర్ థింకింగ్ దిస్ ఈస్ అప్ టు 2010 ఇది డిసీజ్ ఆఫ్ ద వెస్ట్ మనకి వెరీ మన దగ్గర రేర్. రాదనుకున్నాం. హ్మ్. వెరీ రేర్. ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం అనేది హ్మ్. మన హ్మ్. ఫీలింగ్ హ్మ్. ఉండేది. అంటే ఐ స్టార్టెడ్ మై గ్యాస్ట్రోఎంటరాలజీ ఇన్ 2008. అప్పుడు హ్మ్. కూడా అక్కడ ఎప్పుడో ఒక కేస్ చూసేవాళ్ళం. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ టుడే వి ఆర్ ఇన్ 2026. సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఐబీడీ కేసెస్ ఆఫ్టర్ ద యూఎస్ ఆర్ ఇన్ ఇండియా. ఓహ్! సో, దిస్ ఈస్ డిసీజ్ ఆఫ్ ద యంగ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విత్ దిస్ డిసీజ్ ఆర్ 20-40 ఇయర్స్ ఓల్డ్. 20-40 ఇయర్స్ ఓల్డ్ మెజారిటీ ఆఫ్ ద. అండ్ దిస్ ఈస్ అగైన్ ఐ విల్ అట్రిబ్యూట్ ఓన్లీ టు ద డైటరీ హ్యాబిట్స్. మనకి జీన్స్ ఉండే ఉంటాయి. ఇది ఇట్స్ ఎ జెనెటిక్ ప్రీడిస్పోజ్డ్ డిసీజ్. కానీ 2010కి ముందు చాలా తక్కువుండి, 2010 తర్వాత ఇంత అబ్నార్మల్ లెవెల్‌లో పెరిగిపోతానికి ఓన్లీ మనం ఏదో రీజన్ చేసి యాక్టివేట్ చేసాం దాన్ని. మన డైట్, లైఫ్ స్టైల్, హ్మ్. ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్, డైటరీ ఫ్యాక్టర్స్ మారిపోవటం వల్ల ఇది జరుగుతుంది. ఇన్ని నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు. సో, దిస్ ఈస్ అగైన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ గట్ హెల్త్ డ్యామేజ్ హ్మ్. అయిపోతుంది. హ్మ్. అండ్ రెగ్యులర్‌గా బయట తినటం వల్ల వాట్ ఐ యామ్ సీయింగ్ టుడే ఈస్ ఎనీ పర్సన్ ఎవ్వరైనా సరే అట్‌లీస్ట్ 90% ఆఫ్ మై పేషెంట్స్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము,
ఎసిడిటీ ఉంది అని వచ్చిన వాళ్ళని యంగ్ పీపుల్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఇఫ్ ఐ టెస్ట్ దే ఆర్ పాజిటివ్ ఫర్ అన్ ఇన్ఫెక్షన్ కాల్డ్ హెలికోబాక్టర్ పైలోరీ. హ్మ్. హెలికోబాక్టర్ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కలుషితమైన ఆహారము, నీరు నుంచి మన పొట్ట లోపలికొచ్చి చేరుకొని లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా పొట్ట లోపల ఉంటుంది. ఇట్ విల్ స్టే దేర్. ఇట్ విల్ ఎస్కేప్ ద యాసిడ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై యువర్ అండ్ ఇన్ టర్న్ ఇంకా ఎక్కువ యాసిడ్‌ని తయారు చేస్తుంది. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ పొట్టలో పూత, అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, డ్యూయోడెనల్ అల్సర్‌కి మేజర్ రీజన్ హ్మ్. టుడే ఈజ్ హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా. ఇది చాలా ఎక్కువ మందిలో మనం చూస్తాం జరుగుతుంది. దట్ ఈస్ అగైన్ ఈటింగ్ ఔట్ సైడ్. హ్మ్. ఇదివరకు రోజుల్లో చాలా తక్కువ అంటే ఉండేది డెఫినిట్‌గా మనకి ఆ రోజుల్లో నెలకి 2 సార్లో, 3 సార్లో తినేవాళ్ళేమో బయట. అది కూడా ఉండేది కాదేమో. చాలా తక్కువ. యాహ్! సో, ఇప్పుడు వి ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ హెలికోబాక్టర్ పైలోరీ. ఇందాక నేను చెప్పిన దానికి కంప్లీట్ కాంట్రాస్ట్. ఎన్‌సీడీసు మనకి ఇన్ఫెక్షస్ కాజెస్ తగ్గినియండి. ఇదొక్కటి పెరుగుతుంది చూస్తున్నాం. ఎందుకంటే ఇట్స్ ఆల్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. హ్మ్. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కేసెస్ ఎక్కువ చూస్తున్నా, హెలికోబాక్టర్ పైలోరీ కేసెస్ ఎక్కువ చూస్తున్నా, ఇన్ఫెక్షస్ కాజెస్ ఇయి. బికాస్ అవేర్‌నెస్ తక్కువుంది. ఇలా తింటే ఇలాగ వస్తుంది, దీనివల్ల అల్సర్ వస్తుంది అని. అందరూ ఏమనుకుంటారంటే కారాలు, పచ్చిమిరపకాయలు తినే వాళ్ళకి అల్సర్స్ హ్మ్. వస్తాయి హ్మ్. హ్మ్. అనేది ఒక రాంగ్ నోషన్. హ్మ్. 1960స్, 70స్‌లోనే ఎల్లాప్రగడ సుబ్బారావు గారని సీనియర్ బయోకెమిస్టు మనం చాలా గ్రేట్ పర్సన్. ఆయన హీ టోల్డ్ క్యాప్సుసిన్ ఈజ్ సేఫ్. అల్సర్ ఉన్నోళ్ళకి క్యాప్సుసిన్ అంటే క్యాప్సుసిన్ అంటే ఇంగ్రీడియంట్ ఇన్ యువర్ మిర్చి. ఓకే. దానివల్ల అల్సర్ పెరగదు. దట్ ఈస్ నాట్ ద రీజన్. ఈ బ్యాక్టీరియా సంథింగ్ ఎల్స్ ఈస్ దేర్ అని ఎప్పుడో 1970స్‌లో చెప్పారు. హ్మ్. కానీ మనం అక్కడే ఆగిపోయాం. ఈ రోజుకి కూడా కారాలు తింటారు. అందుకనే అల్సర్స్ వస్తున్నాయి. అందుకనే ఎసిడిటీ వస్తుంది అంటారు. లేదు, బయట తినటం వల్ల వస్తుంది. హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా వస్తుంది. దానివల్ల అల్సర్స్ వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మీకు కవర్‌లో ఉంటే ఎలిమినేట్ చేయమంటారా? బేసికల్లీ ఇఫ్ హావ్ టు సే ఓకే నేను తినకూడదు. అంటే కవర్‌లో ఏదైతే వస్తుందో ఐడియల్‌గా దీన్ని వాడకూడదా? కుదిరినంత వరకు? ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అని 2 టైప్స్. హ్మ్. మీరు చూస్తే హ్మ్. విచ్ కెన్ బి స్టోర్డ్ జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ పాలున్నాయనుకోండి. మనం 2 రోజుల్లో, 3 రోజుల్లో దాన్ని అవాయిడ్ చేయమని నేను చెప్పను. హ్మ్. బట్ సంథింగ్ విచ్ కెన్ స్టే ఫర్ 6 మంత్స్ అంటే అది ప్రాబ్లమ్. దాన్ని అవాయిడ్ చేయాలి. హ్మ్. అంత అంత ఐ విల్ కీప్ ఇట్ సో దట్ సింపుల్. హ్మ్. 2-3 డేస్ షెల్ఫ్ లైఫ్ తక్కువుండయి. దే ఆర్ ఓకే. షెల్ఫ్ లైఫ్ ఎక్కువుండయి. దే ఆర్ నాట్ ఓకే. ఓకే. బావుంది. ఇదేదో ఈ థంబ్ రూల్ బావుంది. అంటే ఫ్రిడ్జ్‌లో ఎక్కువ కాలం పెట్టకూడదు నేనేమి. బయట ఏది? గూడా ఎక్కువ కాలం ఉండకూడదది. నిల్వ ఉండకూడదు. ఉండకూడదు బేసికల్లీ. ఎగ్జాక్ట్‌లీ. కుదిరినంత వరకు ఫాస్ట్‌గా అయిపోయేవి ఏవో చూసుకోవాలి. ఇంట్రెస్టింగ్. మీరు బయట షాపింగ్ చేస్తున్నప్పుడు సూపర్ మార్కెట్‌కెళ్ళి ఏమైనా కొంటున్నప్పుడు మీరు ఏం చూసుకుంటారు సార్? లేబుల్ ఏమైనా చూస్తారా మీరు? ఆర్ వుడ్ యూ రికమెండ్ దట్ టు లైక్ కిడ్స్? ఏం చూసి కొనుక్కోవాలి ఏమన్నా కొంటున్నప్పుడు? యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఫుడ్? ఫుడ్. ఆఫ్‌కోర్స్ మీరు అన్నిటికి లింక్ ఫుడ్‌కే వచ్చింది గదా! సో, నేను ఏదో హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్‌కెళ్ళాను. అక్కడ నేనేదో కొనాలి ఇప్పుడు ఇంట్లోకి కావాల్సింది. ఫ్రోజన్ ఫుడ్ వద్దని చెప్పారు ఇందాక స్టార్టింగ్‌లో అది తీసేసాను నేను. ఓకేనా? బట్ ఇంకేవో ఉన్నాయి బిస్కెట్‌లు. నేను చదివిందేంటంటే బిస్కెట్‌లు చాలా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి దాంట్లో మంచిది కాదని విన్నాను నేను. సో, అది నేను తీసేసాను నా డైట్‌లోంచి. ఐయామ్ ట్రైయింగ్ టు అవాయిడ్ ఇట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. కానీ అన్నుంటాయి అక్కడ. ఎళ్ళంగానే ఈజీగా దొరికేవన్నీ గూడా మంచివి కాదని నాకు ఒక అర్థమైపోయింది నాకు. బట్ మీరు టిపికల్ ఏదైనా పిక్ చేస్తే డూ యూ టర్న్ ఇట్ అండ్ రీడ్ వెనకాల ఏముంది, ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయి, ఇలాంటివేమన్నా ఒక థంబ్ రూల్ ఇందాక చెప్పినట్టుగా 3 రోజుల కంటే ఎక్కువ వద్దన్నారు గదా! ఆ! అలాగా ఇంగ్రీడియెంట్స్ ఎన్నుండాలి, ఏవుండకూడదు అలాంటివేమన్నా చెప్పగలరా కాస్త? ఎక్సెస్ సాల్ట్ ఉంది అంటే డెఫినిట్‌గా దే ఆర్ అంటే చాలా రోజులు ప్రిజర్వ్ చేస్తానికి హ్మ్. పెడుతున్నట్టు. హ్మ్. సో, మెజారిటీ ఆఫ్ ద టైమ్ మీరు బిస్కెట్స్ గానీ, ఈటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎలా అయితే ప్రాబ్లమో ఎక్సెస్ సాల్ట్ కూడా ఉంటుంది వీటిల్లో. సో, బికాస్ దే కెన్ స్టే మేబీ 6 మంత్స్ ఉంటుంది. సో, ఐ డోంట్ సజెస్ట్ బిస్కెట్స్. ఏదైనా సరే ఈజిలీ పెరిషబుల్ థింగ్సే. హ్మ్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఒక్కరోజు బయట పెట్టండి. ఫ్రూటు మాక్సిమం 3 డేస్ ఉంటుంది. వెజిటబుల్స్ అయినా అంతే. ఈజిలీ పెరిషబుల్ థింగ్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటున్నాను నేను. హ్మ్. సో, ఎనీథింగ్ ఇన్ ప్యాకెట్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఐ డోంట్ సజెస్ట్ పికింగ్ ఎనీథింగ్. ఏదైనా బ్యాడే అక్కడ. ఈజ్ వాట్ ఐ సజెస్ట్. అంటే ఇది మనకి అలవాటయిపోయింది. అవును. యాక్చువల్లీ అవును. అవును. ఏమవుతుందంటే అది చిన్నప్పటి నుంచినే అవాయిడ్ చేస్తే మంచిది. చిన్నప్పుడు ఇఫ్ ఐ హావ్ ఎ టేస్ట్ నేను 6 ఇయర్స్, 7 ఇయర్స్ అప్పుడు నేను ఒక చిప్స్ బయట ప్యాకెట్‌లో చిప్స్ హ్మ్. టేస్ట్ చేసి హ్మ్. నాకది నచ్చితే దట్ విల్ గివ్ యూ ఎ ప్లెజర్. అది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తా ఉంటుంది. ఎప్పుడైతే ఇయన్నీ చిన్నప్పుడు అలవాటు చేయట్లేదో దెన్ పీపుల్ కెన్ హ్యావ్ హెల్తీ మీల్.
ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసిన దాన్ని బట్టినే. ఒక్కసారి అటు టేస్ట్ ఎళ్తే దీనికి దానికి కంపేర్ చేసి అటే ఎళ్ళిపోతున్నారు పిల్లలంతా. సో, అంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, పేరెంట్స్ డ్యూటీ టు అవాయిడ్ ఈవెన్ గివింగ్ దెమ్ ఫర్ టేస్ట్. మనం ఏంటంటే చిన్న పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ టు మేక్ దెమ్ ఇది ఫీల్ గుడ్ ఇస్తాము. హ్మ్. బట్ అదే అన్నిటికన్నా అంటే ఇప్పుడు చాక్లెట్స్, బిస్కెట్స్ స్టేజ్ దాటిపోయిందిలెండి. దే ఆర్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు. మల్టిపుల్ అదర్ థింగ్స్ ఉన్నాయి. కరెక్ట్. బట్ స్టిల్ చిన్నప్పటి నుంచే అలవాటు చేయకుండా ఉంటే ఇట్ ఈస్ బెస్ట్. ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ ఏదైనా సరే వన్స్ ఇన్ ఎ వైల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ట్రావెలింగ్ సమ్‌వేర్ ఎప్పుడో యూ డోంట్ హ్యావ్ సంథింగ్ ఫ్రెష్ ఆర్ క్లీన్ ఫుడ్ టు ఈట్. యూ కెన్ హ్యావ్ ఎ బిస్కెట్ ప్యాకెట్. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అనేది నా ఒపీనియన్. అమావాస్య, పున్నమి ఒకసారి తినని అంటారు బేసికల్లీ మీరు. ఎగ్జాక్ట్‌లీ. అలా చేయగలిగితే ఇట్స్ ఇట్స్ స్టిల్ ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ స్టిల్ ఓకే. సరే. ఓకే. కొంచెం క్లారిటీ వచ్చింది నాకిక్కడ. ఇంగ్రీడియెంట్స్ మీరు చదువుతారా? మీరు చూస్తారా? సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ షెల్ఫ్ లైఫ్ మోస్ట్ దట్స్ ఇంపార్టెంట్. ద నంబర్ 1 ఎప్పుడు థింగ్. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది. హ్మ్. ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంది అంటే ఇట్ హాస్ లాట్ ఆఫ్ సాల్ట్స్ ఆర్ ఇంగ్రీడియెంట్స్ విచ్ కెన్ ప్రిజర్వ్ ద ఫుడ్. కరెక్ట్. ప్రిజర్వేటివ్స్ హ్మ్. హ్మ్. ఉన్నాయని హ్మ్. అర్థం. సో, ట్రై అండ్ అవాయిడ్ దోస్ థింగ్స్. రైట్. సాల్ట్ అన్నారు కదా! అది అగైన్ కౌంటర్ ఇంట్యూటివా? ఇప్పుడు మన ఆవకాయలు, మాగాయలు ఉన్నాయి కదా! బోలెడంత ఉప్పేసి దాన్ని కొన్ని నెలల తరబడి ఉంచగలం. అవును. అది ఎందుకు గట్ హెల్త్‌కి మంచిదంటారు మరి? లైక్ రోజు తీసుకోకూడదు. రోజు కాదు. ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్. అది కూడా వన్స్ ఇన్ ఎ వైలే అంటారు. దట్స్ బికాజ్ అందులో ఆల్సో వన్స్ ఆయిల్ ఇన్ ఎ కూడా వైల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. అండ్ ఉప్పు కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. చాలా ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో, సమ్‌వన్ హూ హాస్ ఎ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డిసీజ్ గాని, కార్డియాక్ ప్రాబ్లమ్ గాని కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని చెప్తాము. హ్మ్. హెల్తీ పీపుల్ వేరే ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి కూడా ఇట్ షుడ్ బి వన్స్ ఇన్ ఎ వైల్. ప్రతిరోజు తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్ ఆల్సో. రైట్. ఎందుకంటే ఎక్సెస్ సాల్ట్ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ ఫైన్. హ్మ్. బట్ రెగ్యులర్‌గా అయితే ఉండకూడదు డెఫినిట్‌గా. ఓకే. సో, ఇయన్నీ అంటే ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్ యాక్చువల్లీ వాట్ ఐ థింక్. మనకి ఫుడ్ సోర్సెస్ లేకపోతే ఎక్కువగా లేనప్పుడు రోజు ఫుడ్ దొరుకుతుంది అని అనుమానం ఉన్న రోజుల్లో ఇయన్నీ ఎక్కువ రోజులు నిలవబెట్టుకునే థింగ్స్ మనం మనం తయారు తయారు చేసుకున్నాం. చేసుకున్నాం. బట్ టేస్ట్ బావుంటుంది కదా అని రెగ్యులర్‌గా తినటానికి వీల్లేదు. హ్మ్. వన్స్ ఇన్ ఎ వైల్ డెఫినెట్‌లీ యెస్. మెడికల్ కాస్ట్ చాలా పెరుగుతున్నాయి ఇప్పుడు. రైట్. ఇన్‌ఫాక్ట్ ఒక మేజర్ ఇష్యూ ఏమన్నా వచ్చిందంటే లైఫ్ టైమ్ సేవింగ్స్ కూడా ఎగిరిపోతున్నాయి. రైట్. సో లాట్ ఆఫ్ పీపుల్ వాట్ దే సజెస్ట్ ఇస్ మెడికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. అది ఉంటేనే యూఆర్ సేఫర్ అని. నౌ యాస్ డాక్టర్ వుడ్ యూ అడ్వొకేట్ దట్ ఫర్ సే ఎవ్రీబడీ? 100% సార్. 100%. ఆహ్, పేరెంట్స్ పిల్లలకి అంటే ఎట్ ఎనీ ఏజ్ హ్మ్. పేరెంట్స్ పిల్లలకి డెఫినిట్‌గా వాళ్ళు చేయించుకోవాలి. మెడికల్ ఇన్స్యూరెన్స్ పిల్లలకి కూడా ఉండాలి. హ్మ్. ఫ్యామిలీ ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ థింగ్ వేర్ ఎవ్రీబడీ ఈస్ కవర్డ్ అండర్ హెల్త్ ఇన్స్యూరెన్స్. హ్మ్. నంబర్ 1. ఎనీబడీ హూ స్టార్ట్స్ ఎర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ యూ హావ్ టు డూ ఈస్ ఎ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఫర్ యువర్ పేరెంట్స్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. హ్మ్. సో, ఇలాగా ఎవ్రీబడీ షుడ్ బి కవర్డ్ అండర్ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మనం వి డోంట్ వాల్యూ అవర్ హెల్త్. రైట్. యూ హ్యావ్ టు టేక్ యువర్ వెహికల్ ఔట్‌సైడ్ ఆన్ టు ద రోడ్. యూ కంపల్సరీ నీడ్ ఎన్ ఇన్స్యూరెన్స్. ఇన్స్యూరెన్స్ ఉండాలి దానికి. కానీ మన హెల్త్ గురించి మనం తీసుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే ఇగ్నోరెన్స్. ఇట్స్ అగైన్ ఐ విల్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. హ్మ్. కానీ ఎవరికి ప్రాబ్లమ్ వస్తుంది అనేది తెలీదు. అండ్ మనం వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ వరల్డ్ క్లాస్ కేర్ విత్ మినిమమ్ అమౌంట్ అంటే కష్టం. జరగదది. జరగదు. సో, వి ఇన్ ఇండియా ఎస్పెషల్లీ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఉంది మనకిక్కడ. బట్ కాస్ట్స్ ఇఫ్ యూ కంపేర్ టు ద వెస్టర్న్ వరల్డ్ ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ 1/5 ఆఫ్ ద కాస్ట్ వాట్ దే ఇంకర్ ఔట్‌సైడ్. హ్మ్. మనం రీజనబులే. చాలా రీజనబుల్‌గా ఐయామ్ టాకింగ్ అబౌట్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ దిస్ సిటీ. హ్మ్. దాన్నే ఇట్ విల్ బి అట్‌లీస్ట్ నేనేం చెప్పాలి 1/10 కాదండి. ఇంకా తక్కువ ఉంటుంది. అక్కడ రూ. 100 ఉంటది. మనం రూ. 1కే చేస్తున్నాం ఇక్కడ. హ్మ్. అంత డిఫరెన్స్‌తో వి ఆర్ గివింగ్ దట్ వరల్డ్ క్లాస్ థింగ్. హ్మ్. అది అఫోర్డబిలిటీ కష్టం ఉంటుంది. నేను కాదంట్లా. దట్ కెన్ బి వెరీ హై ఆ ఫర్ రూ. 1 కూడా ఎక్కువిక్కడ. ఎక్కువుంటుంది. హ్మ్. సో, టు గెట్ దట్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ బి ఇన్ష్యూర్డ్. హ్మ్. ఓకే. ఐడియల్లీ దిస్ షుడ్ బి ఎ కంపల్సరీ థింగ్ అనేది నా ఒపీనియన్. కరెక్ట్. సమ్‌వన్ హూ కెన్ పీపుల్ హూ ఆల్ కెన్ అఫోర్డ్ వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. పీపుల్ హూ కాంట్ అఫోర్డ్
మేబీ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్ అండ్ ఇన్ష్యూర్ దెమ్. రైట్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ షుడ్ బి మేడ్ కంపల్సరీ అనేది నా ఒపీనియన్. విత్ దట్ అంటే చాలామంది జీవితాలు మారిపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఫ్యామిలీలో ఎవరో ఒకరికన్నా ఏమన్నా జరిగినా కూడా సీరియస్ ఇష్యూ సంథింగ్ టు విత్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ. ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ అఫేర్. ఎగ్జాక్ట్లీ. మొత్తం ఈ సేవింగ్స్ అన్నీ ఎగిరిపోతాయి. అప్పులు అవును. తీసుకోవాలి. ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి. విచ్ ఇస్ వై ఐ థాట్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎ డాక్టర్. బికాజ్ మిగతా వాళ్ళు బయట నుంచి ఎంత చెప్పినా కూడా ఒక డాక్టరే చెప్తున్నారు అంటే కొంచెం దాని విలువ, దాని వెయిట్ కాస్త ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. విచ్ ఇస్ ఐ ఆస్క్డ్ దిస్. సో బిఫోర్ వి ర్యాప్ అప్, సే ఈ 20-30 ఇయర్స్ అయినా 20-40 ఇయర్స్ వాళ్ళకైనా ఎవరికైనా సరే గివ్ మీ టాప్ 3 థింగ్స్ దట్ యు సే లివర్‌ని జాగ్రత్తగా చూసుకోవడానికి అండ్ మీ గట్ హెల్త్‌ని సరిగ్గా చూసుకోవడానికి రెండు కాస్త చెప్పండి నాకు. మోస్ట్ అందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యువర్ లివర్ హెల్త్ అండ్ గట్ హెల్త్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్. సో మెజారిటీ ఆఫ్ మనకు తెలుసు పండ్లు తింటే కాయగూరలు తింటే మంచిది, లీన్ మీటు, ప్రోటీన్. సో దేర్ షుడ్ బి ప్లేట్ వేర్ 50% ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ఫైబర్. ఫైబర్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. 25% షుడ్ బి ప్రోటీన్. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే ఎగ్, చికెన్, ఫిష్, లీన్ మీట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద 25% షుడ్ బి యువర్ కార్బోహైడ్రేట్, రైస్, రోటీ, వాట్ ఎవర్ యూ ఈట్. మీరు ఏం తింటే అది. దిస్ షుడ్ బి ఎ ఐడియల్ ప్లేట్ ఫర్ ఎనీబడి. సో ప్లీజ్ డోంట్ ఇంక్లూడ్ ఎక్సెస్ ఆయిల్స్. నేను ఆయిల్ వద్దు అంటలేదండి. ఎక్సెసివ్ ఆయిల్ అనేది ఈజ్ నాట్ సజెస్టెడ్ ఎట్ ఆల్. అంటే మీ గట్ హెల్త్కి కానీ అండ్ యువర్ లివర్ హెల్త్కి కానీ మంచిది కాదు. దిస్ ఐడియల్ పోర్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ మెయింటైన్ ఇట్ ఎవ్రీ డే. అండ్ ప్లీజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ప్లీజ్ అవాయిడ్ షుగరీ డ్రింక్స్ డెఫినెట్గా. అండ్ ఈ మధ్య కాలంలో బేకరీసు, స్వీట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ప్లీజ్ అవాయిడ్ దట్. స్వీట్ అనేది వన్స్ ఇన్ 15 డేస్, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో డోంట్ హ్యావ్ స్వీట్స్. అండ్ హెల్దీ, వన్ థింగ్ విచ్ ఈస్ హెల్దీ ఫర్ యువర్ గట్ అండ్ లివర్ ఐ కెన్ సే ఈజ్ కాఫీ. ఇస్ ఇట్? యా, ఓకే. కాఫీ. Maybe you can have 1 cup of coffee every day. It is good for your liver health and it helps in regenerating. మీ లివర్కి బూస్ట్ ఇస్తుంది రీజనరేషన్కి, నెంబర్ 1. అండ్ ఐడియల్ టైమ్ టు హ్యావ్ యువర్ కాఫీ ఈజ్ మిడ్ మార్నింగ్ కాఫీ. పొద్దున్నే లేచిన వెంటనే కాఫీలు తాగొద్దండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 1 అవర్కి ఒక కాఫీ తాగండి, విచ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఓకే. అండ్ వన్ థింగ్ విచ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఈజ్ 60% ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 20 లాక్టేజ్ డెఫిషియన్సీ. అంటే పాలని అరిగించుకునే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనం పాలు అంటే పాలు పడకపోతే కంప్లీట్గా వెంటనే మానేసేయండి. ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఇన్ దట్. పాలల్లో ప్రోటీన్ ఉంటుంది, పాలు బలం అని చెప్పి అందరు తాగాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ గివ్ యూ సిమ్టమ్స్. కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే మానేసేయండి. సో దిస్ వన్ థింగ్ ఐ వుడ్ ఆస్క్ ఎవ్రీబడి టు డూ. పండ్లు, కాయగూరలు, more fresh fruits and vegetables is what I suggest for everybody. Along with all these things, physical activity. రైట్. ఫిజికల్ యాక్టివిటీ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాల్సిందే. సో అది దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ కీప్ యువర్ లివర్ అండ్ గట్ హెల్దీ. అండ్ ఐ వాంట్ టు రిమైండ్ వన్స్ అగైన్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి లైఫ్లో ఒక్కసారైనా టెస్ట్ చేసుకుంటే ఆ లివర్ డిసీజ్కి అది కూడా కారణం. కాబట్టి వీ విల్ అండర్స్టాండ్. అలాంటిది ఉంటే వీ కెన్ ట్రీట్ దెమ్ ఈజీలీ. మీరు చెప్పిన హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ కూడా ఉంది. ఒకసారి రాకపోయింటే ఎప్పటికీ రాదు వ్యాక్సినేషన్ తీసుకుంటే. ఎగ్జాక్ట్లీ. సి ఒకవేళ ఉంటే దాని ట్రీట్మెంట్ ట్రీట్ ఉంది. చేసుకోవచ్చు. జస్ట్ 12 వీక్స్ టాబ్లెట్తో 1 టాబ్లెట్ ఎవ్రీ డే ఫర్ 12 వీక్స్ వీ కెన్ కంప్లీట్లీ క్యూర్ ఇట్. సో యాన్యువల్ చెకప్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు పెడుతున్నారు. ఇట్స్ కవర్డ్. యూ కెన్ ఆస్క్ దెమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్. లాస్ట్ వన్ సార్, ఈ విటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలం. లైక్ మీరు B12 అనండి, ఐరన్ అనండి, ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, చాలా ఎక్కువైపోయింది. వాట్ వుడ్ యు సే అబౌట్ దట్? జస్ట్ బిఫోర్ వి ర్యాప్ ఇట్స్ అగైన్ అవేర్నెస్ అండి. మోస్ట్ కామన్గా మనం చూసేది వైటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సన్. అవును. మన స్కిన్లోనే ప్రికార్సార్ ఉంటుంది. స్కిన్ కనుక సన్కి ఎక్స్పోజ్ అయితే వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు సన్ 6 to 8 ఇన్ ద మార్నింగ్. ఆ సన్లైట్లో దట్ విల్ బీ గుడ్. వైటమిన్ డి డెఫిషియన్సీస్ తగ్గుతాయి. సెకండ్ థింగ్, ఐరన్ డెఫిషియన్సీ. అగైన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ వెరీ వెరీ కామన్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఇండియా, మల్టిపుల్ రీజన్స్ వల్ల. సో ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా ఉన్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రెగ్యులర్గా దొరికే చిక్కీ, ఆకుకూరలు. చిక్కీ అంటే రెగ్యులర్ అది ఒకటి. ఆకుకూరలు, ఎనీ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్,
అండ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి లివరు. దీస్ ఆల్ హ్యావ్ హై కంటెంట్ ఆఫ్ ఐరన్. ఇది రెగ్యులర్‌గా మన ఆహారంలో యూ హావ్ టు ఇన్కల్కేట్ హ్మ్. పెట్టుకోవాలి. తీసుకుంటే ఈ ఐరన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. బి12 మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ వెజిటేరియన్స్‌లో మనం బి12 డెఫిషియన్సీ చూస్తాము. బికాస్ వి డోంట్ హ్యావ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ బి12 ఇన్ వెజిటేరియన్ రైట్. కాబట్టి. సో, అందరికీ వస్తుందా వెజిటేరియన్స్‌లో అంటే రాకపోవచ్చు. బట్ అది ఒక్కటి మాత్రం ఐ కాంట్ సే వెజిటేరియన్స్‌ని నాన్ వెజిటేరియన్‌గా చేయమని మారమని చెప్పలేము. చెప్పలేము. బట్ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో బి12 డెఫిషియన్సీ ఉందంటే అగైన్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఇంటెస్టైన్. అది హ్మ్. మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. మన మందు బాబులు లేకపోతే బింజ్ డ్రింకింగ్‌కి అలవాటు పడిపోయారో, ఓసారి మీ ఫ్రెండ్లీగా చక్కగా నవ్వుతూ వార్నింగ్ ఇచ్చేయండి సార్ ఒకసారి. ర్యాప్ చేసేద్దాం. సీ నో బింజ్ డ్రింకింగ్ ఈజ్ డెఫినెట్‌లీ హార్మ్‌ఫుల్. హ్మ్. అంటే లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్, సడెన్ హ్మ్. మిస్‌హ్యాప్స్ అలా అయ్యే అవకాశం ఉంది. నేను చెప్పినట్టు అక్యూట్ సివియర్ నెక్రోటైజింగ్ రైట్. ప్యాంక్రియాటైటిస్. అండ్ బింజ్ డ్రింకింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్ డౌన్ ద లేన్ వన్స్ ఇన్ ఎ వీకో, వన్స్ ఇన్ 15 డేసో బింజ్ డ్రింకింగ్ చేస్తే రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో లివర్ అంత డ్యామేజ్ జరిగి లివర్ సిరోసిస్‌కెళ్ళే అవకాశం ఉంటుంది. సో, బింజ్ డ్రింకింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సజెస్టెడ్. నాట్ మోర్ దాన్ 2 డ్రింక్స్ ఇన్ వన్ సింగిల్ సిట్టింగ్. దట్ ఈస్ ఆల్వేస్ హార్మ్‌ఫుల్. మోర్ దాన్ దట్ ఈస్ హార్మ్‌ఫుల్. రైట్. అయిపోయింది సార్. ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను. బట్ సమ్ అదర్ టైమ్ మీ దగ్గర మళ్ళీ సమయం తీసుకొని కాస్త డీటెయిల్‌గా వేరే ఏదైనా టాపిక్స్ గురించి మాట్లాడదాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మీ టైమ్ ఇచ్చినందుకు. మీరు ఆల్రెడీ చెప్పారు ఎక్కడికో వెళ్దాం అనుకుంటే సడెన్‌గా ఏదో కేస్ వచ్చిందని. ఐ వోంట్ కీప్ యూ లాంగ్. బట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ థాంక్ సార్ ఫర్ యువర్ టైమ్ అండ్ విల్ సీ యూ అగైన్ సూన్. థాంక్ యూ థాంక్ అండి. యూ సో మచ్.